హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఓఎం. ఏదో ఒకటి మాట్లాడదాం. ఇవాళ ఎవరితో మాట్లాడదాం, ఏం మాట్లాడదాం. గాలి భరద్వాజ్ గారు ఉన్నారు, లిరిక్ రైటర్. సో దీనికన్నా ముందు వాళ్ళ ఆర్ట్ గురించి మాట్లాడుకుంటే మన అందరికీ అర్థమైపోతుంటుంది. ఆ ఆర్ట్ ఏంటి, ఆయన లిరిక్ అన్నాను కాబట్టి 35 చిన్న కథ కాదు, అందరికీ తెలుసు. నీలిమేఘములలో పోరునే గెలిచి పార్థివిపతి. సరే, ఏ లైన్తో మొదలుపెట్టిన సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఆ పాట రాసింది ఈయనే. అండ్ ఇప్పుడు ఇంకొక పాట రాసింది కూడా ఈయనే. ఒకటి కాదు, మొత్తం ఒక సింగిల్ కార్డు వచ్చేసింది. ఇప్పుడు ఎందుకైనా టాపిక్ వచ్చారు అని అంటే ఉంది సందర్భం ఉంది, ఆయనతో మాట్లాడదాం. సో గాలి భరద్వాజ్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ టీవీ9 స్టూడియో. సంతోషం మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం. నాకు కూడా సంతోషంగా ఉంది. నన్ను ఇలా ఇన్వైట్ చేసినందుకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఉంది. నిన్న ఓం శాంతి 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 సినిమా, దానికి సంబంధించి ఇంటర్వ్యూ చేయడానికి తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏమైనా సాంగ్స్ ఉంటాయి కదా, చూద్దామని అప్పుడు చూస్తే యూట్యూబ్లో 2 పాటలు చూశాను. మరి ఎన్ని పాటలు రిలీజ్ అయ్యో నాకు తెలియదు, కానీ 2 పాటలు చూశాను, సూపర్ అనిపించాయి. వెంటనే ఎవరి పాట రాసింది, ఈ లిరిక్ రైటర్ ఎవరు అది నేను చూశాను. చూస్తే అక్కడ వచ్చింది భరద్వాజ్ గాలి అని చెప్పేసి. వెంటనే మీ టీంని అడగడం, మీ నెంబరు ఇంకా మీకే మెసేజ్ చేశాను కదా నేను, మీరు మళ్ళీ కనెక్ట్ రావడం నిజంగా ఎంత మంచి అనిపించింది తెలుసా ఆ పాటలు. అసలు ఫస్ట్ నేను మాట్లాడతాను, మీరు మాట్లాడే ఛాన్స్ ఏంటంటే ఫస్ట్ నేను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఆ నీలిమేఘాలలో ఎంత హిట్టో, ఎంతమంది పాడుకున్నారో, ఎంత మాట్లాడుకున్నారో. నాకు శారద వరధారి వినగానే ఒకేసారి అదేదో కొత్త వేవ్ వచ్చింది, చెవులలో పడింది అని ఒక సంతోషం. అది ఎంత బాగుందో పాట అసలు. అది థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎదురుగా కూర్చొని ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. మొత్తానికి సినిమా సందర్భం అడిగారు కాబట్టి ఓం శాంతి 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 సినిమాలో మొత్తం నేనే రాశాను పాటలు. మొత్తం 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు నేనే రాశాను. సో 2 రిలీజ్ అయినాయి, మరి మిగతా 2 డైరెక్టర్ గారి చేతిలో ఉంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారో. అండ్ పర్టికులర్లీ ఈ పాట కోసం వస్తే శారద వరధారి పాట ముందు నుంచి కూడా నీలిమేఘములలో పాట లాగానే ఉంటే బెటరు అని నేను కాన్షియస్గా రాశాను అనమాట. సందర్భం కూడా కొంచెం విచిత్రంగా వచ్చింది. ముందు కూడా ఈ పాటకి నేను అనుకోలేదు, టు బి ఫ్రాంక్. కొంచెం మంచిగా గ్రాంధికం, మంచి సంస్కృతంలో రాసేది ఏదన్నా ఉంటే అనుకున్నారనమాట. కానీ ఎక్కడో ఒక మూల నీలిమేఘంలో రాశారు. ఎందుకంటే సేమ్ 35 ప్రొడ్యూసర్సే దీన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో మూల భరద్వాజ్ రాస్తాడేమో, రాయగలడేమో అన్న ఒక చిన్న ఆలోచన ఉందేమో. సో సజీవ్ గారు కూడా 35కి ఏడీగా పనిచేశారు. ఓకే. సో తనకి తెలుసు ఇట్లా పాటలు ఇట్లా రాయగలరు అది అని చెప్పేసి, సరదాగా ఒకరికి వెళ్తాము అనుకొని చెప్పేసి నన్ను ఆఫీస్కి పిలిచి ఈ ట్యూన్ వినిపించారనమాట. వినిపించినప్పుడు నాకు ఆ ట్యూన్ చాలా బాగా నచ్చింది. వి నీడ్ టు అప్లాస్ ఫర్ జే క్రిష్ గారు. ఎంత బాగా ఇచ్చారు అంటే ఆ ట్యూన్ చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. నేను వెంటనే టక్కుమని వెళ్ళేసి రాసుకొని వచ్చా. నేను ఇంకా అడిగేది ఏం లేదు, డైరెక్ట్గా రాసి డైరెక్టర్ గారి దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒకసారి వస్తే సెట్టింగ్కి వెళ్ళాను అనమాట. ఓకే. వెళ్తే అది అట్లా ఓకే అయిపోయింది, అంతే. ఏం రాసానో అది ఓకే అయిపోయింది అనమాట. అంతే, అంత సింపుల్గా అయిపోయింది. ఏం ఇంకా కరెక్షన్స్ ఏం చెప్పలేదు అసలుకి. సెకండ్ రైటింగ్ అంటే నేను మళ్ళీ తీసుకొని దాన్ని కొంచెం రిఫైన్ చేసి రాద్దామని ఏదో చిన్న చిన్న టింకరింగ్స్ చేయడం తప్పితే. ఓకే. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే పల్లవి చరణం 2 ఉంటాయి. ట్యూన్ స్ట్రక్చర్ తెలిస్తే మనకి ట్యూను తనన అని పాడుకుంటూ ఇస్తున్నప్పుడు నేను 2 వర్షన్స్ ఎట్లా 2 వర్షన్స్గా రాద్దాము అని చెప్పేసి ఒకటి మంచి గ్రాంధికంలో రాసుకుని వెళ్ళా. శారద వరధారి సరి శోభిత కుచశాతోదరి అని చెప్పేసి ఒక వర్షన్ రాశా. ఇది నచ్చకపోతే ఇది మరీ కొంచెం ఎక్కువ ఉందేమో గ్రాంధికం. నీలిమేఘముల్లో అంత గ్రాంధికమేం కాదు, ఏదో 1-2 పదాలు కొంచెం ఉంటాయి అనమాట. శారద వరధారి కొంచెం ఎక్కువ గ్రాంధికమే, ఆ మొదటి 4-5 లైన్లో ఎక్కువ గ్రాంధికమే ఉంటుందన్నమాట. అంత ఎక్కుతుందో లేదో, జనాలు ఈ భయం ఉంటుంది కదా, ఎంతమంది వింటారో లేదో అని. సో ఒకటి స్మూత్ వర్షన్ రాద్దామని చెప్పేసి ఒకటి రాశా, సిమిలర్ ట్యూన్కే, సేమ్ ట్యూనే. పల్లవిలో ఏం ట్యూన్ ఉంటుంది దానికి ఒకటి గ్రాంధికంలో ఒకటి ఇది, ఇంకొకటి ఆమెను మరిపించే హరి అని రాశాను. అయితే జయకృష్ణ గారు చూశారు, ఆయనకి ఎక్కడికి కనెక్ట్ అయిందో ఏమో కానీ ఇది పల్లవి ఇది చరణం 2 సరిపోతాయి అని చెప్పేసి రెండింటిని తీసేసుకున్నారు అనమాట. 2 వర్షన్లుగా రాసింది అదే మొత్తం పాట అయిపోయింది అనమాట. ఓకే. అది వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే మొత్తం గ్రాంధికంలో వస్తే అసలు ఎంటైర్లీ కనెక్ట్ కాకపోవచ్చు, మనం ఏం చెప్దాం అనుకున్నాము, పాట మంచిదే అయ్యి ఉండొచ్చు, భావాలు గొప్పగా ఉండొచ్చు, కానీ అసలుకి ఏమీ అర్థం కాకపోయి ఉండొచ్చు, ఇదే బాగుంది
కొంచెం గ్రాంధికంలో వెళ్ళేసి కొంచెం సరళమైన తెలుగులో కూడా మాట్లాడదాం, చివరకు మంచి ఎమోషనల్ లైన్ పెట్టుకొని కంక్లూడ్ చేద్దాం. ఇదంతా ఆ పాట అంతా దేనికోసం, ఎన్నో వేల పనులు మనకి జీవితంలో రోజు చేస్తూ ఇంత ఇంత కూడా క్రెడిట్ తీసుకొని రాని ఆడవారి గురించి పాట అంతా కూడా వారి గొప్పతనాన్ని మరొక్కసారి పొగుడదాము అని చెప్పేసి రాసిన పాట అనమాట. సో అసలుకి వాళ్ళకే ఏం అర్థం కాకపోతే ఏముంటుంది, ఈ పాటను ఎందుకు పాడుకుంటారు అని చెప్పేసి ఆ చివరి లైన్స్ అనమాట. సూపర్. టు బి ఫ్రాంక్ ఒక 2 లైన్స్ చాలా చాలా ఇష్టంతో రాసుకున్నాను. రీజన్ కూడా ఒకటి ఉంది. ఓకే. మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి పుడితే అదృష్టం రా, అమ్మాయి పుట్టాలి అని చెప్పేసి బాగా కోరుకుండేది. అయితే నేను మా తమ్ముడు ఇద్దరం అబ్బాయిలమే అనమాట. సో ఆయనకి ఆ కోరిక తీరలేదు. ఎప్పుడు అంటూ ఉండేవాడు, మీరు పుట్టారు ఎదవులు, అమ్మాయి పుడితే బాగుండేదని ఎప్పుడు అంటూ ఉండేవారు అనమాట. సో అప్పుడు అక్కడి నుంచి వచ్చింది ఆ లైన్. ఏదండ్రైనా వాళ్ళ కొడుకులకి ఇదే పేరు పెడతారు, మీ ఇంట్లో కూడా అదే ఉంది. అంతే అంతే. నేను ఏదో నీలిమేఘములు రాశారని మా నాన్నకి ఏదో ఉత్తమండి అయిపోయింది కదా. నీలి మేఘముల్లో రాసిన తర్వాత కూడా నాన్నగారు పిలుచుకునే పేరు అదే. ఏ ఉదయాన్నే లేవగానే ఏరా పనికి వాళ్ళ ఇదే పేరు ఉంటుంది. ఇది ఇది అందరికి కనెక్ట్ అయ్యేది. ప్రతి తండ్రి ప్రతి కొడుకుని పిలుచుకునే పదం ముద్దు పేరు అది. వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున ఏంట్రా భరద్వాజ్ అంటే నేను కంగారు పడాలి, గత్తరపడాలి అనమాట. ఏంది ఇటు పిలుస్తున్నాడు, ఏమైంది వాళ్ళని. నాన్నగారు 3 వాళ్ళు ఎలా మారింది, ఏం జరిగింది అసలు. ఆయన స్వాగతం గుర్తుందన్నమాట నాకు, ఎన్నోసార్లు ఇట్లా అనుకోవడం. అది ఆ చివరి 2 లైన్లకి రీజన్. ఎన్ని జన్మాల పుణ్యము ఇంట మా లక్ష్మి తిరగడం, కంట కన్నీరు జారితే తదుపరి తరముల కలయే అవదా అని చెప్పేసి రాసిన 2 లైన్స్కి రీజన్ అనమాట. నిజంగా ఒక ఇంట్లో అమ్మాయి పుట్టడం అంటే అదృష్టం. ఒకప్పుడు ఎన్నో తరాలు మనం దురదృష్టం అనుకొని చెప్పేసి ఎన్నో అకృత్యాలు చేసాం మనం వారి మీద. అది కాదు పర్స్పెక్టివ్. ఇప్పుడు అసలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి లేకుండా పోయారు బేసికలీ చెప్పాలంటే. సో ఇంట్లో అట్లా గజ్జల చప్పుడుతో అమ్మాయి తిరుగుతూ ఉంటే అది నిజమైన ఆనందం. అది మా నాన్న కళ. మా నాన్న లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉండొచ్చేమో బహుశా. అటువంటి వారి కోసం మనసులో నుంచి వచ్చిన లైన్ అనమాట. ఓకే. సో మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? సినిమా కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి నాన్నది గుర్తుకొచ్చింది కాబట్టి రాసారా, లేకపోతే ఆడపిల్లల గురించి మీదేంటి ఆ రాసింది? సేమ్. ఒకవేళ నాకు పిల్లలు పుడితే మొదట కూతురే పుట్టాలని నాకు కూడా కోరిక. సంతోషం. మీకు పెళ్ళయిందా? 2 ఏళ్ళు అయ్యింది. సంతోషం, హ్యాపీ. ప్రేమ పెళ్ళ, అరేంజ్ మ్యారేజ్? ప్రేమ పెళ్ళే, కాకపోతే ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకునే చేసుకున్నాం అన్నమాట. జనరల్గా ఈ ఆర్ట్ లవర్స్ అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటారేమో. ఇంకా మీరు ఇంకా లిరిక్ రైటర్ కదా, ఫస్ట్ ఈ లిరిక్స్కి వీటన్నిటికీ ఏంటి అసలు ఈ ఊహాశక్తి కారణం ఏంటి? ఎవరో అమ్మాయి, ఎవరో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి మనం రాస్తూ ఉంటాం, మొదలు పెడుతూ ఉంటాం. ఎక్కడో ఒక అమ్మాయి కనిపిస్తుంటుంది, ఇష్టపడతారు, చెప్తారు. ఇలా ఏమైనా ప్రేమ స్టోరీలు ఈ రాసే వాళ్ళకి ఎక్కువ అని నేను అనుకుంటాను. నిజమేనా ఇది? అంటే అట్లా అక్కడి నుంచి ఖచ్చితంగా థాట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. కాకపోతే నాది కొంచెం వేరు. నాదేంటంటే మా నాన్నగారు మీకు చిన్నప్పుడు చూస్తుంటే క్యాసెట్స్ ఉన్నాయి, ఆడియో క్యాసెట్స్. ఆ క్యాసెట్స్లో వేరే ఆడియో కంపెనీ నుంచి కొనుక్కొని రైట్స్ ఈ క్యాసెట్ని దాన్ని కాపీ చేస్తారనమాట, సైడ్ ఏ సైడ్ బి. ఇది జనాలకు అమ్ముతుంటారు అనమాట. అది మా నాన్న చేసే బిజినెస్. ఒంగోలులో ఎక్కడన్నా కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని కొనుక్కొని దాన్ని కాపీ చేసేసి జనాలకి అమ్ముతున్నవాళ్ళు. 5 రూపాయలు 10 రూపాయలకి క్యాసెట్ అమ్మేవాళ్ళని. అక్కడి నుంచి సీడీలు వచ్చినాయి, సీడీలు రైట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మెమరీ కార్డ్స్ వచ్చినాయి అనమాట, మంచి రెవల్యూషన్. సో మా నాన్న కూడా అప్గ్రేడ్ అయ్యి మెమరీ కార్డ్స్ చేయడం మొదలు పెట్టారు అనమాట. సో దాని తర్వాత ఆడియో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే ఒక ఆడియో అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాం కదా, అట్లా. ఈ ప్రాసెస్లో మా తమ్ముడు ఏంటంటే, ఇద్దరం మేము, నేను మా తమ్ముడు. తమ్ముడికి ఏంటంటే చదువుకోవడం ఇష్టం లేదు. 10 తర్వాత వాడు జ్ఞానవంతుడు అయ్యాడు. వాడికి ఈ చదువులో పెద్ద ఏం లేదురా బాబు అని ధైర్యంగా నాన్న దగ్గరికి వెళ్ళేసి నేను చదవను అన్నాడు అనమాట. నాన్న కూడా అంతే ధైర్యంగా నువ్వు చదవకపో అన్నాడు అనమాట. ఏం కాదు మానే అన్నాడు అనమాట. సూపర్. సో ఈసారి మీ నాన్నగారిని తమ్ముడిని పిలుస్తామండి ఖచ్చితంగా. వాళ్ళ సీన్ ఏదో భలే ఉంది, వాళ్ళని ఇద్దరిని పిలుస్తారు. సరే. సో వాళ్ళు నువ్వు చదవకపోతే పర్వాలేదు ఏం చేస్తా ఉన్నారు. వాడికి ఏం తెలియదు పెద్దగా. ఆ టైంలో ఒక సెల్ ఫోన్ షాప్లో ఎక్కడో చేర్పించారు, సెల్ ఫోన్లు రిపేర్ చేసే షాప్లో. ఒక నెల చేసిన తర్వాత ఇది నా వల్ల కాదు అని అనమాట. ఇలా ఎప్పటి నుంచో పాటలు చేసే దీంట్లో ఉన్నారు కదా. నాన్నగారికి ఏంటంటే
ఈ పాటలు చేసేటప్పుడు ఎప్పుడన్నా రికార్డింగ్లకి వాటికి వెళ్ళినప్పుడు ఒకటి కూర్చొని అందరినీ కంట్రోల్ చేస్తుంటారు. ఎవరంటే కీబోర్డ్ ప్లేయర్ అనమాట. నువ్వు ఇప్పుడు ఇది కొట్టు, నువ్వు అప్పుడు అది కొట్టు అని చెప్పేసి మొత్తం రికార్డింగ్కి కోర్ కీబోర్డ్ ప్లేయర్ ఉండేవారు అనమాట. ఓకే. సో వీడికి కొంచెం ఆరోగ్యం కూడా అప్పుడు కొంచెం బాగుండేది కాదు. దాంతో మ్యూజిక్ నువ్వు నేర్చుకుంటే నీకు ఓకేనా, మ్యూజిక్ నేర్చుకుంటే ముందు నువ్వు ప్రశాంతంగా ఉంటావు, డబ్బులు సంపాదిపోతే తర్వాత ఎప్పుడైనా బాగాలేకపోతే హ్యాపీగా మ్యూజిక్ వాయించుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి నా థాట్ అనమాట. సో అలా ఆయన మ్యూజిక్ నేర్చుకుంటామంటే వీడికి ఇంట్రెస్ట్ ఉండింది. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటానని చెప్పేస్తే నేను అప్పుడు గేట్కి ప్రిపేర్ అవుతూ హైదరాబాద్లోనే ఉన్నాను. వాడు కూడా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో చేరాడు అనమాట. ఇక్కడ రాకాన్ అని ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాం. ఒక 2 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత వాడు అందులోనే లెక్చరర్ అయ్యాడు, ట్యూటర్ అయ్యాడు బేసికల్లీ నేర్చుకున్న దాంట్లోనే. తర్వాత వాడు ఊసిపోక ట్యూన్లు చేసుకుంటూ ఉంటారు కదా అందరు వీళ్ళు. అవును. ఆ టైంలో నేను పూణేలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. అట్లా ఏరా నా దగ్గర ట్యూన్లు ఉన్నాయి రాస్తావా అంటే, ఆ పంపు నేనెందుకు రాయను, అందరికంటే బాగా రాస్తానని చెప్పేసి. మనకేం తెలియదు ఎట్లా రాస్తారేవి అనేది, పంపునే రాస్తాను. వాడు పంపాడు. కొంచెం గర్వం ఉండేది అనమాట. ఈ టైంలో సిరివెన్నెల గారిని బాగా అనలైజ్ చేస్తూ ఆయన పాటలే వింటూ మొత్తం ఆయన ధ్యానంలో ఉండేవాడిని అనమాట. ఆయన పాటలు నేను నేర్చుకున్నది ఏమన్నా ఉంటే లిరిక్ రాయడంలో ఆయన పాటల నుంచే. ఆయన ఈ పదం తర్వాత ఎందుకు ఆ పదం పెట్టారు, ఎందుకు ఇలానే రాశారు, దీనివల్లనే నేను పాట రాయడం అనే ఒక కళను నేర్చుకున్నాను. సో సిరివెన్నెల గారి ధ్యానంలో ఉండేవాడిని ఆ టైంలో. దాంతో వీడు వచ్చినప్పుడు అసలు నేను సిరివెన్నెల గారి తర్వాత నేనే రాస్తానంటూ ఉండేవాడిని అనమాట. అట్లా రాశాను. ఆ మాత్రం లేకపోతే మనం ఆటలో ముందుకు వెళ్ళలేము. స్టార్టింగ్ ఎప్పుడైనా ఆర్ట్ స్టార్టింగ్ లో అజ్ఞానం ఉండాలి, లేకపోతే భయపడి ముందడుగు వేయలేము అనమాట. మంచి మాట చెప్పారు. మనమే కత్తి, మనకొచ్చు, మనల్ని మించిన వాళ్ళు ఎవరు, మనము రాస్తాం, మనము చేస్తాం అనుకుంటేనే చేయగలుగుతాం. లేకపోతే ఇప్పుడు అమ్మో నాకంటే ఇంతమంది ఉన్నారు బాగా రాసేవాళ్ళు ఉంటే నువ్వు అసలు రాయనే మొదలు పెట్టలేవు. అసలు వాళ్ళు రాస్తారులే నువ్వెందుకు అనుకునేవాడు. అలా పాటలకు రాసుకునేవాడిని. ఓకే. అది నాకు సో అమ్మాయి లేదు కానీ తమ్ముడి వల్ల ఇంటర్వ్యూ కోసం మీరు ఏమైనా లేదని చెప్తున్నారేమో. అదంటే ఇవన్నీ ఎన్ని చెప్పొచ్చు కానీ అమ్మాయిలకి ఇరగబడి రాసే అంత అంత లేదు, అంత కళ. ఇప్పుడు మనం యూట్యూబ్ లో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ వైఫ్ కి కనిపించకుండా ఏదన్నా పెడదాం, ఆమె చూడకుండా. మీరు ఏమైనా నిజం ఉంటే చెప్పేయచ్చు. ఆమెకు మాత్రమే కనిపించకుండా ఒక క్లిప్ ఉంటుంది, అట్లాంటిది చెప్పొచ్చు. మీరు ఎన్ని లూపులు వేసిందా నేను పండు. సో ఉన్నాయి కానీ పడరు, అంతేగా. అయితే అలా రాశారు. సినిమాల్లోకి రావాలని, లిరిక్ రైటర్ కావాలనే కోరికతో కాదు. సో తమ్ముడు మ్యూజిక్ రైటర్ కాబట్టి ఆ ట్యూన్స్ కి రాస్తున్నారు. రాస్తున్నప్పుడు ఇది మిద్దో నేను రావాలి సినిమాల్లోకి లేదు, కాకపోతే రావాలని ఎప్పటి నుంచో ఉండింది. అంటే ఫస్ట్ లో ఎట్లా ఉండేదంటే, చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి మాట్లాడుకుందాం అంటున్నారు కాబట్టి మంచిది టైటిల్ అందుకే పెట్టాము మేము, ఏదో ఒకటి మాట్లాడాలి. స్టార్టింగ్లో ఎట్లుండేదంటే నాకు తెలిసి ఒక యావరేజ్ కామన్ స్టూడెంట్ ఇట్లనే ఆలోచిస్తాడు నాకు తెలిసి. స్టార్టింగ్లో ఏంటంటే ఇలా పుస్తకాలు ముందేసుకుంటే మనక చదువు మీద తప్పితే అన్నిటి మీద వెళ్తాయి అనమాట ఆలోచనలు. పగటికల్లా అనేవాళ్ళం నీట్గా ఇట్లా స్టడీ అవర్లో కూర్చొని పగటికల్లా అనమాట. ఒక ఇండియాకి క్రికెట్ ఆడేసి కోహ్లీ తర్వాత నేనే సెంచరీ కొట్టేసి ఇండియాని గెలిపిస్తున్నట్టు ఇట్లా ఉండేది అనమాట కళ్ళన్నీ కూడా. అట్లా బ్యాడ్మింటన్ బాగా ఆడేవాడిని కొంచెం. సో 19 ఏళ్ళప్పుడు నాకు తొందరగా చదివాను, చదువు అంతా తొందరగా అయిపోయింది అనమాట. 19 ఏళ్ళకి బీటెక్ అయిపోయింది నాది. సో ఇలా గోపీచంద్ గారు అకాడమీకి వెళ్ళేసి అక్కడ స్వీపింగ్ అయినా చేసేసి బ్యాడ్మింటన్ నేర్చుకొని ఏదో కొట్టేద్దాం కప్పులన్నీ ఒలింపిక్స్ కొడదాం అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. 19 బాగా లేట్. గోపీచంద్ గారు కేవలం 50 మందికి ట్రైనింగ్ ఇస్తారు, అది కూడా చిన్నప్పుడు 6 ఏళ్ళప్పుడు తీసుకుంటారు, పెద్ద అయిన దాకా వాళ్ళనే సాగుతారని చెప్పేసి అర్థమైంది. అజ్ఞానం అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఓకే నువ్వు స్పోర్ట్స్కి పనికిరావు, నేను ఏదో వీధిలో ఆడుకునేవాడిని తప్పితే అంత టోర్నమెంట్ కూడా సీన్ లేదనమాట. దీని తర్వాత ఏం చేస్తావు అని తెలిస్తే గేట్ చదివాను. గేట్లో మంచిగా అసలుకి 1000 చిల్లర ర్యాంక్ వచ్చింది. బార్క్ ఆల్ ఇండియా 222 ర్యాంక్ వచ్చింది అనమాట. చదివేవాడిని బాగానే, బీటెక్ గోల్డ్ మెడలిస్ట్. సో చదివినప్పుడు అసలుకి ఎరగదీద్దాం అనుకుని వెళ్ళా. ఇంత ఈ చదివే ప్రాసెస్లో గేట్లో ఏంటంటే 10-12 గంటలు చదవాలి. దాంతో అసలుకి చదువు అంటే ఆ చదువుకి సంబంధించిన ఏదైనా కానీ బోర్ కొట్టేసింది. ఇంక ఇవన్నీ కాదులే మనకి ఏం చేద్దాం అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే వీకెండ్స్ ఖాళీ ఉంటుంది, పెద్ద ఇబ్బంది లేకుండా ఈ జాబ్ చేయి, ఫస్ట్ ఇంటి మీద భారం తగ్గించేసి నీ డబ్బులు నువ్వు సంపాదించుకో, ఆ తర్వాత ఈ జాబ్లో 2 రోజులు ఖాళీ వస్తాయి కదా, ఆ 2 రోజులు ఆలోచించి ఏం చేయాలో అని చెప్పేసి సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యాను.
ఆ 2 రోజులు ఇంకా ఏది పడితే అది చేసేవాడిని. స్టార్టింగ్లో ఇవి ఉండేవి గుర్తుందా, వే టు ఎస్ఎంఎస్లో అప్పుడే ఉండే సైట్స్ క్లిక్ చేస్తే పావలా 10 పైసలు ₹10 వచ్చాయన్నమాట. ఎంత సంపాదిస్తావో చూద్దాం అని చెప్పేసి పేపాల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసేసి ఏదో ఒకటి క్లిక్ చేసి అవి అవి €15 $15 ఎంతో వచ్చాయన్నమాట. అవి కూర్చొని ఆలోచించాను. అంటే అక్కడి నుంచి ప్రతిదీ మొదలు పెట్టేవాడిని. అన్నీ చేసి ట్రై చేసి చూడు, ఏది నచ్చితే దాన్ని చేద్దు కానీ అని చెప్పేసి. సో అలా ఒక నెల చేస్తే జాబ్ చేసి రావడం, ఇది చేయడం అనమాట. నెల రోజులు చేస్తే $15 వచ్చినాయి. అప్పటి వాల్యూకి ₹1000 అనమాట. అట్లనే పెట్టి నెల రోజులు కుక్కలా కష్టపడితే ఇదిరా నీ వాల్యూ దానికి, దీంట్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అసలుకి, నువ్వు దీనివల్ల ప్రపంచానికి ఏమన్నా ఉపయోగం ఉందా అని చెప్పేసి చూస్తే ఏం కనిపించలేదు అన్నమాట. అప్పుడు వెంటనే రైటింగ్, చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడిని. మా తాతయ్య గారి చదువు వల్ల లైబ్రరీ ఉండేది మా ఊర్లో, ఏడుగుండ్లపాడు మా ఊరి పేరు. ఆ లైబ్రరీలో చదివేవాడిని పుస్తకాలు. ఏం పుస్తకాలు ఏమైనా రాద్దామా అని చెప్పేసి రాయడం, కథల పోటీలు వాటికి వీటికి వెళ్ళేసి, మళ్ళీ అజ్ఞానమే. ఏంటి యండమూరి గారు అక్కడ లైఫ్ మీది స్పాయిల్ అవ్వడం మొదలైంది. మా సార్ అంటాడు పుస్తకాలు చదివే అలవాటు ఉందా, జీవితంలో నీకున్న అత్యంత చెడ్డ అలవాటు అది. మందు తాగుతావా, సిగరెట్ తాగుతావా, ఓకే, ఇంకేదా, పుస్తకాలు చదువుతావా, అయిపోయింది పని చాలా. ఇంకా కరెక్ట్గా చెప్పారు. ఎంతంటే నేను జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత రోజు 8కి రిపోర్ట్ చేయాలి, ఫస్ట్ రోజు ట్రైనింగ్ అనమాట. వచ్చాను పూణేలో, ఏదో పీజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత తులసీదళం పుస్తకం పట్టుకుని వచ్చాను నేను. యండమూరి వీరేంద్రనాథ్ గారు తులసీదళం పుస్తకం అనమాట. అప్పటికి చదువున్నాను యండమూరి వీరేంద్రనాథ్ గారి చాలా. తులసీదళం పుస్తకం నైట్కు 10ంటికి స్టార్ట్ చేశా. 2 పేజీలు చదివి మెల్లగా చేద్దామని చెప్పేసి ఉదయాన్నే 2 దాకా చదువుతానే మొత్తం కంప్లీట్ చేసి, అది మళ్ళీ ఇంత ఉండదు పుస్తకం, ఎంత ఉంటుంది అనమాట, 1000 పేజీల పైన పుస్తకం అనమాట. మొత్తం చదివి 4 గంటలకి పడుకొని మళ్ళీ 6ంటికి లేచి రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. అంత పిచ్చి ఎట్లుంటుంది అంటే పుస్తకాలు చదివే వాళ్ళకి, ఇంకా ఒకసారి ఆ శృతిలో పడితే ఇంకా అయిపోవడమే, పుస్తకం అయిపోయిన దాకా ఆపలేమన్నమాట. సో ఇట్లా కథలు కూడా రాద్దామని చెప్పేసి అంత ఇన్స్పైర్ చేశారు కదా. ఫస్ట్ కథ రాసి ఆయనకే పంపించాను, మెయిల్ చేశా యండమూరి గారికి. సూపర్. మెయిల్ చేస్తే ఆయన ఇంకెంత క్రేజీ పర్సన్ అంటే, యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆ మెయిల్కి రిప్లై ఇచ్చి స్వహస్తాలతో ఇక్కడ తప్పులు రాసే వచ్చినా అని చెప్పేసి కరెక్ట్ చేసి, బాగా రాస్తాను రాయ్ అని చెప్పేసి కూడా అన్నారు అనమాట. సూపర్. సో ఇంకా ఎప్పుడు జరిగింది అది? ఇది 2015 ప్రాంతం నాకు తెలిసి, 10 ఏళ్ల క్రితం అనమాట. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు 20-21 ఉండేది నాకు తెలిసి, 20 దాటింది అనమాట. సో దాంట్లో కథ అంతా చదివి తప్పులు చెప్పారు యండమూరి గారు. చెప్పిన తర్వాత రాశాను. మళ్ళీ కహాని అని ఏదో ఒక వెబ్సైట్ ఉండేది అప్పుడు, కథల పోటీలు చేసేది. దాంట్లో మైక్రో కథలని అవన్నీ రాస్తూ ఉండేవాడిని. ప్రేమ మీద అప్పుడు రాసే కవితలు బాగా. అంటే ఒక జోన్ ఇచ్చేవాళ్ళు, ఈ జోన్లో రాయి నువ్వు అనేవాళ్ళు అనమాట. మంచిగా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కథలు రాసేది ఇంట్లో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవ్వగానే ఏం చేస్తావు అని అనుకునేవాడిని కదా, రాయడం నాకు అబ్బింది, కొంచెం రాయగలను అనిపించింది. ఇక్కడ కొంచెం రాస్తే చాలు కదా మనం, ఇంకంతే అసలు మనం పెద్ద పెద్ద రైటర్లు అనుకొని అక్కడ పడింది అనమాట. నేను ఇంకా డైరెక్షన్ అయ్యి రాజమౌళి గారిని కొట్టేద్దామని చెప్పేసి ఏదో స్క్రిప్ట్లు అనుకునేవాడు అనమాట. ఎన్ని అనుకున్నారు? చాలా కనిపించే ప్రతిదీ చేసేద్దామని అనుకున్నారు. అంతే కదా, అంటే ఈ గ్యాంగ్ చాలా మంది ఉంటారు. ఇదే ఒక కామన్ పర్సన్ అది. అవును. నేను ఇట్లా రావడానికి రీజన్ ఏంటంటే, నేను అక్కడ అనుకొని కలలుగానే ఆగిపోలేదు. దిగి ఏంటి అసలుకి సాధక బాధకాలు ఏముంటాయి దీంట్లో. ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎవరు పిలిచింది? ఇది సినిమాలోకి చెప్తాను. ఈ సినిమాల్లోకి ఏంటంటే, సినిమాల్లోకి రాద్దామని ఫిక్స్ అయిపోయా, డైరెక్టర్ అవుదాము, డైరెక్టర్ అయ్యి షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని చెప్పేసి అనుకున్నాను. జాబ్ ప్రకారం జపాన్ ఆపర్చునిటీ వచ్చింది ఆన్ సైట్. వెళ్ళేసి వచ్చేసి ఇంకా జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చేద్దాం ప్లాన్ అనమాట. మా నాన్నేమో ఆ బొమ్మ ఇల్లు పడిపోతుంది, ఇల్లు కట్టాలి నువ్వు అన్నారు అనమాట. దాంతో జాబ్ మానేసేది విరమించి కొంచెం ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాను. కొంచెం ఎక్కువ శాలరీతో పూణేలో ఆఫర్ చేసినా కూడా లేదు, సినిమాకి దగ్గరకు నువ్వు సినిమాలకి వెళ్దాం అని చెప్పేసి. అన్ని కలిసినాయి, పాటలు రాస్తున్నాను తమ్ముడు వల్ల, స్క్రిప్ట్లు రాస్తున్నాను మంచిగా. ఒక స్క్రిప్ట్ తనిఖీలబర్ని గారి దగ్గర కూడా వెళ్ళేసి అప్రూవ్ అయినా, ఆయన ఆల్మోస్ట్ చేస్తామన్నారు. ప్రొడ్యూసర్ కొంచెం ఇబ్బంది ఉండేసి వర్కౌట్ కాలేదన్నమాట. బట్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసి వచ్చేద్దాం వీటికి అని చెప్పేసి వచ్చేసాను అనమాట. హైదరాబాద్ జాబ్ మన NCRలో జాయిన్ అయ్యాను, సాఫ్ట్వేర్ కంపెనీ.
ఎంత విచిత్రంగా అంటే నా పాటలు ఇది ఎన్సీఆర్లో కొలీగ్ ఉండేవారు పడపాటి అశోక్ గారని రీసెంట్గా వదాన్య అని చెప్పేసి అన్స్టాపబుల్ కూడా వెళ్ళారు ఆయన. అన్స్టాపబుల్లో బాలయ్య బాబు గారు పిలుస్తారు కదా చివరిలో సమాజ సేవ చేసే వాళ్ళని పిలిచి కొంచెం ఇది చేస్తారు. ఈయన వదాన్య అని చెప్పేసి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ నడుపుతారు. ఆయన కూడా నా కొలీగ్ అనమాట ఎన్సీఆర్లో ఉన్నప్పుడు. ఆయన ఏదో కేటీ సెషన్ ఒకటి ఇస్తున్నారు నాకు, సాఫ్ట్వేర్లో ఉంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఆ కేటీ సెషన్లో ఆయన ఏదో చెప్తున్నారు, నేనేదో వింటున్నా, ఇద్దరికి సెట్ కావట్లేదు అనమాట. ఆయనకి అది అర్థమైంది కొంచెం, నాకంటే సీనియర్. ఇది కాదయా భరద్వాజ్, ఇది వదిలేలే, కేటీలో వర్కౌట్ అయ్యేటట్లేవు మనకి, నువ్వేం చేస్తావు సరదాగా అని చెప్పేసి అడిగారు అనమాట. నాకేమనిపించిందో అసలుకి సమస్య సంబంధమే లేదు కదా, ఏం చేస్తావు అంటే చెప్పడానికి, నేను పాటలు రాస్తానన్న. తమ్ముడికి సంబంధించిన కేటీకి మాట్లాడుతూ అక్కడ పాటలు రాస్తానన్నారు. సూపర్. ఇది అంటే ఆయన పాటలు రాస్తావా అని చెప్పేసి, అప్పుడు నేను మా తమ్ముడి కోసం రాసిన పాటలన్నీ కూడా ఒక క్లాస్మేట్ పుస్తకం ఒకటి కొనుక్కొని క్లాస్మేట్ పుస్తకంలో రాసేవాడిని అనమాట. 10-15 పాటలు రాస్తున్నాను అప్పటికి. నేను వాటికి అసలు నేను భయంకరంగా రాస్తాను అన్న ఫీలింగ్లో ఉండాను అనమాట. సో అందుకని చెప్పాను తనకి పాటలు రాస్తాను అనగానే. ఇది ఎంత లక్కీ అంటే అశోక్ గారి ఇంజనీరింగ్ క్లాస్మేట్ మన బ్రోచేవారెవర డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు. వాళ్ళు శస్త్రాలో ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారు, క్లాస్మేట్స్ అని. సో అదే టైంలో దిల్ రాజు గారి దగ్గర ఇంకొక తమ్ముడు ఉండేవారు, బామ్మర్ది ఉండేవారు, శశికుమార్ ముత్తులూరి అని, మన ముహూర్తం, ఇండియన్ ఏజ్ 25 షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీసిన శశికుమార్ గారు ఉన్నారు. త్వరలో ఆయన సినిమా కూడా రిలీజ్ అవుతుంది దిల్ రాజు గారి దీని నుంచే. వీళ్ళిద్దరిని కల్పిస్తాను నిన్ను ఒక సండే అని చెప్పేసి, అలా ఇక్కడే బంజారా హిల్స్లోనే ఉండేది అప్పుడు వివేక్ ఆత్రేయ గారి ఆఫీసు. అప్పుడే మెంటల్ మధ్యలో తీసి బ్రోషే వారెవరో తీస్తున్నారు అనమాట. వెళ్ళి ఆ క్లాస్మేట్ పుస్తకం ఇలా ముందు పెట్టి, ఇదిగోండి అన్న చూడండి అని అన్నారు అనమాట. ఆయన చూసారు, తిప్పారు, ఇదిగో ఈ 2 లైన్లు బాగున్నాయి అన్నారు, పంపించేస్తారు అనమాట బేసికల్లీ. అప్పుడు అర్థమైంది, ఓహో నువ్వు పెద్ద ఏదో రాస్తున్నావు అనుకున్నావు, అంత కాదమ్మా అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఒక నెలకి లక్కీగా మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అదే రోజు వివేక్ సాగర్ గారు ట్యూన్ పంపున్నారు. సరే నువ్వు రాయి, ఏదో రాస్తానంటున్నావు కదా అని వేసారనమాట, నా దగ్గరికి ఇచ్చారు. అలా దొరగారి పాట రాశాను, నా ఫస్ట్ డెబ్యూ అది, ఫస్ట్ ఆపర్చునిటీ. చాలా లక్కీగా మంచి రెస్పాన్స్ వచ్చినట్లుంది దానికి. బ్రోచేవారు అంటే అది మంచి రెస్పాన్స్ అంటే ఏదో మిలియన్ వ్యూస్ అని కాదు, కానీ కొంచెం గర్వంగా చెప్పుకునేది అయితే ఆ ఫస్ట్ పాటకే అందులో సౌండింగ్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. అందులో గడబిడ, గలబ, గందరగోళం, అల్లిబిల్లి ఇట్లాంటి పదాలు కొంచెం నాస్టాలజిక్ గా ఉంటాయి అన్నమాట. సో అటువంటి పదాల వల్ల నాకు ఆ ఫస్ట్ పాటకే ఇంటర్వ్యూకి పిలిచారు. సో ఆ పాట అట్లా అయింది. దాని తర్వాత కొంచెం ఇంకా మెల్లమెల్లగా కరోనా వల్ల కొంచెం డ్రాప్ అయినా మెల్లమెల్లగా ఇట్లా బండి సాగుతుంది. కానీ కాకపోతే ఇంతమంది మీరు మాట్లాడుతున్నప్పుడు నా ఒకటి అనిపించింది, ఎంత గాలి భరద్వాజ్ అని ఇంటి పేరు పెట్టుకున్నందుకు. బ్యాడ్మింటన్, అటు ఇటు సాఫ్ట్వేర్, ఇంత గాలిగా తిరగాల అంటే సరదాగా. అది రీజన్ అంటే ఐ వుడ్ ఎంకరేజ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిగ్రెట్ ఉండకూడదు. ఏంటి, ఏదన్నా ఒకటి ట్రై చేద్దామని అనుకున్నప్పుడు ఒక 20-30 ఏళ్ళ తర్వాత నీకు అనిపిస్తుంది, ఏమో వాటికి వెళ్తే భయంకరంగా సక్సెస్ అయ్యే వాళ్ళమేమో అని ఒకటి ఉంటుంది అనమాట. సో దానికి నువ్వు ఎప్పుడు ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎందుకు రావడం, ఎన్ననుకున్నా వస్తానే ఉంటే, మరి ఇన్నుంటే అంత బ్యాగేజ్ చేసుకుని పోవడం ఎందుకు, తగ్గించుకుంటే బెటర్ అనేది ఒక ఫీలింగ్. మంచిది. ఇంకొకటి అనొచ్చు పాయింట్, మరి ఇన్ని ట్రై చేస్తావు దేంట్లో నిలకడ లేకుండా ఉంటే అది ఏమి న్యాయం చేసినట్టు అనిపించచ్చు అనమాట. నిలకడ మనం చాలా ఆర్బిటరీ వరల్డ్లో ఉంటాం అనమాట. ఎంత అంటాం కదా సంస్కృతంలో, జీవితం క్షణభంగురం అని చెప్పేసి. నువ్వు ఇవాళ ఎరగదీసే డైరెక్టర్ అవుదామనో లేకపోతే ఎరగదీసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని అనుకోవచ్చు, రేపొద్దున నీకు అసలు దానికి ఆపోజిట్ ఏమైనా జరగచ్చు అనమాట. ఇవాళ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుదాం అనుకున్నోడికి రేపొద్దున యాక్సిడెంట్లో కాలో చేయబోవచ్చు. అది మనం డిసైడ్ చేసేంత చిన్నదేం కాదు జీవితం. అలాగని ఇంత ఆర్బిటరీ కదా, ఏమీ చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకునేంత లైట్ కూడా కాదు. ఉన్నంతలో ఎంత ఆనందంగా బతకగలవో నీ చేతుల్లో ఉంది. నాకు ట్రై చేస్తే ఆనందం అనిపించింది. ఏదైతే ట్రై చేసినప్పుడు కొంచెం బాధ ఉందనుకోండి, ఇబ్బందిగా ఉంది నాకు అన్నప్పుడు బయటికి వెళ్ళేంత స్వేచ్ఛ కూడా నాకు ఉంది. నేను ఎవరికి ఇప్పుడు డైరెక్టర్ అవుతానని చెప్పేసి ఒకరికి చెప్పాను కాబట్టి ఇంకంతే నా పరువు వద్ది, నేను డైరెక్టర్ అవుతానని చెప్పేసి కూర్చోవలసిన పని లేదు, ఇంత బ్యాగేజ్ లోపల పెట్టుకోవాల్సిన పని లేదు. తిరుగు, 4 సార్లు తిరుగు, ఏదైనా నచ్చింది అనుకో అది చెయ్యి. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ పాటలు రాస్తున్నారు, ఈ పని ఆ పని.
నైస్. మరి కొంతమంది అట్లా మీలాగా ఉన్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావడానికి పర్లేదు భరద్వాజ్ గారి లాగా మనం పోవచ్చు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సగం మంది లిరిసిస్టులు ఏదో ఒక పని చేస్తేనే చేస్తూ పాటలు అది రాస్తున్నారు. ఓకే అండి. ఒకసారి ఇప్పుడు ప్రెసెంట్ సందర్భానికి వద్దాం. ఈ శారద వరధారి వెంటనే నీలిమేఘములలో గుర్తు మీరు రాశారని తెలియకుండానే ఆ పాట గుర్తొచ్చింది ఈ పాట వినగానే. మరి ఆ సిమిలారిటీస్ ఎట్లా వచ్చాయి? ఆ పదాలా, లేకపోతే ఈ మధ్య కాలంలో అట్లాంటి పాట ఇంకొకటి రాలేదా, లేకపోతే అది ఇది రాసింది ఒక రైటరే కాబట్టి ఆ పోలికలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ మనకు తెలియదు. రానైతే వచ్చింది. మరి అంత పేరు ఇప్పుడు వస్తుందా లేదా దానికి చూడాలి. వచ్చేంత అనేది దాంట్లో ఉంది. రైట్. ఇప్పుడు మన శారద వరధారి మీరు రాశారు కదా, అది చూస్తుంటే పూర్తిగా అయితే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పాలి దాని అర్థం ఏంటో అడుగుతాను. కానీ కాకపోతే ఆ ఫస్ట్ పల్లవిలో మాత్రం కొంచెం అర్థమైంది. అక్కడ కూడా ఆ అమ్మాయికి సంబంధించిన నడుము గురించో, లేకపోతే స్తనాల గురించో, లేకపోతే మొత్తానికి బాడీ పార్ట్స్ గురించో రాశారు. పాటేమో స్త్రీల గొప్పతనం గురించి ఉంది. స్త్రీల గొప్పతనం గురించి రాసేటప్పుడు కూడా స్త్రీల అవయవాల గురించే వర్ణించాలా, వాటి గురించే రాయాలా? దాని అర్థం ఏంటి? అది నెగిటివ్ కాదా? థ్యాంక్స్ అసలుకి ఇది అడిగినందుకు. ముఖ్యంగా నీలిమేఘముల్లో కూడా రకరకాల నేను ఇంటర్వ్యూలు సరదాగా చూసేవాడిని. కొంతమంది బ్రేక్ డౌన్ చేసేవాళ్ళు లిరిక్స్ అవి ఇవి అని చెప్పేసి. మనకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఎంతో కొంత అది తప్పైనా కానీ నాకు ఆనందంగా ఉండేది. అసలు దాని మీద ఒక చర్చ అంటూ జరుగుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత మెల్లగా కొన్ని ఇంటర్వ్యూల్లో నేను చెప్పడం జరిగింది అనమాట, ఇది దీని మీనింగ్ అని చెప్పేసి. నిజమైన మీనింగ్ తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇందుకు రాశారా అని చెప్పేసి. సో ఆ ఫస్ట్ లైన్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. సో శారదవరధారి సరిశోభిత కుచ శాతోదరి, ఈ ఫస్ట్ 2 లైన్ల మీనింగ్ ఏంటంటే, ఈ పాట అంతా కూడా ముందు ఆడవారి గొప్పతనాన్ని, ఆడవారు ఎంత గొప్పవారు, వారి పాత్ర ఏంటి మన జీవితంలో అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళని పొగడ్డం ఈ పాట ముఖ్య ఉద్దేశం అనమాట. వాళ్ళకి ఇచ్చే చిన్న నివాళి, ఒక ట్రిబ్యూట్ లాగా అనమాట. సో శారదాదేవి వరాన్ని కలిగిన దాన అంటే నేర్పించే శక్తి, పుట్టించే శక్తి ఉన్నది ఒక ఆడదానికే మన ప్రపంచంలో. అవి ఆ గాడెస్ క్వాలిటీస్ అనమాట, ఆ దేవత క్వాలిటీస్ అవి. అది ఉన్న దాన్నే వరంగా పొందిన గాడెస్ క్వాలిటీస్నే వరంగా పొందిన దాన సరిశోభిత కుచ శాతోదరి. శోభిత కుచ అంటే ఇవి చాలామంది కొంచెం మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు కొంచెం నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు, ఉండేమో అనుకోవచ్చేమో అనమాట. ఆడవారిని చేస్తున్నామేమో అని చెప్పేసి. సరిశోభిత కుచ శాతోదరి అంటే, శోభిత కుచ అంటే బాగా దేదీప్యమానంగా అట్రాక్టివ్గా ఉన్న స్తన సంపద కలిగిన దాన. శాతోదరి అంటే సన్నని నడుము ఆరు పొట్ట ఉదరము కలిగినది అని చెప్పేసి. సో ఒక రకంగా ఉమెన్ ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ అదే మనం ఏంటంటే గుళ్ళ మీద బొమ్మలు చూసేసి విగ్రహాలు, గుళ్ళ మీద బూతు బొమ్మలు ఉన్నాయని అనుకునేవాడు అక్కడతో ఆగిపోతాడు అనమాట. అవి ఎందుకు ఉన్నాయి, బహుశా ఎందుకు లోపలికి వెళ్ళి గుడి మీద ఎందుకు పెట్టారు, నీ మైండ్ నువ్వు ఎలా థింక్ చేయాలని పెట్టారు అని ఆలోచిస్తే కొంచెం ముందుకెళ్ళి ఇంకా సృష్టి గురించి అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్, చాలా భయంతో రాసినా కూడా ఇది రాస్తే కానీ మనం కొంచెం పర్స్పెక్టివ్ తీసుకురాలేము, పర్స్పెక్టివ్ చేంజ్ని తీసుకురాలేము జనాల్లో అని చెప్పేసి రాసినాయి అనమాట. దాని ఉద్దేశం ఏంటంటే, పర్టికులర్లీ ఆ 2 అంగాల గురించి ఎందుకు మాట్లాడాను అంటే, ఇవి మనం వేరే రకంగా చూసినా కూడా స్తనాలు అనేవి ఆహారం, సృష్టికి ఆహారాన్ని అందించేవన్నమాట. అలానే కడుపు అన్నాన్ని తీసుకొని మనం ఎంత బాగా బలంగా ఉన్నాము అని చెప్పేవన్నమాట. ఎంత తింటున్నావు, ఎంత డైట్లో ఉన్నావు అని చెప్పేది ఇవి 2 అనమాట. సో దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, ప్రపంచాన్ని అంతటికీ ఆహారాన్ని ఇచ్చి నీ ఆకలిని పట్టించుకుందానా అని చెప్పేసి. సో సరిశోభిత కుచ శాతోదరి. సో మీ ఆకలిని మీరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ నీ నడుము అంత సన్నగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. దాని అంతరార్థం. మరి స్తనాలు విశాలంగా ఉన్నాయి అని, అవి ఆకలిని తీర్చేవి. మనం వాటిని సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూసినంత వరకు మన మైండ్ సెట్ అంతకు మించి పైకి రాదనమాట. సో అవి నిజానికి వాటి పాత్ర ఏంటి, వేరే ఏ జంతువులకు కూడా అవి సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదు, కేవలం మనకి మాత్రమే అనమాట. రకరకాల పరిణామ క్రమంలో రకరకాలుగా ఎదిగాం మనం. కరెక్ట్. కానీ వాటి మెయిన్ పాత్ర ఏంటి? వాటి మెయిన్ పాత్ర ఎప్పుడు కూడా ఒక పిల్లాడు ఆకలి తీర్చడం. సో అది దాని మీనింగ్ అనమాట. సో అందుకే అంత అందంగా ఉన్నాయి, అవి ఉండాలి, ఎందుకంటే ఆహారం ఇచ్చేది, అవి ప్రపంచానికి ఆహారాన్ని ఇచ్చేవి అనమాట. సో నువ్వు ఆబ్జెక్టిఫై వరకు చూసి ఆగితే థాట్ అంతే అక్కడ అనమాట. అంటే నిజానికి గొప్పగా పొగిడేటప్పుడు కూడా స్త్రీల అంగాలనే వర్ణించాలా? అక్కడ కూడా స్త్రీల అవయవాలే కనిపించాయా? స్త్రీల మనసో, లేకపోతే స్త్రీల ధైర్యమో, స్థైర్యమో, ఇంకేదో కనిపించాలి కదా అనేది
క్వశ్చన్, బట్ మీరు ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే, అదే అక్కడ ఏం లేదు, ఎందుకంటే అక్కడతో ఆపేసి కేవలం మిగతా అంగాలన్నింటిని వర్ణించాను అనుకోండి, అది నిజంగా అయి ఉండొచ్చు అనమాట. కేవలం వీటినే, ఈ అంగాలను మాత్రమే తీసుకుని మిగతా పాటలో ఎక్కడా కూడా మీకు అంగాల వర్ణన ఉండదు అనమాట. మిగతా అంగాల వర్ణన ఎందుకు ఉండకూడదు? అక్కడ కూడా ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టుగానే తీసుకొని రావచ్చు కదా. మీరు మాట్లాడటమే ఎందుకు పూర్తవుతుంది? క్వశ్చన్ చాలా వ్యాలిడ్ అనమాట. అది కాకుండా ఉండకపోవడం అనేది ఏమి రూల్ కాదనమాట. నాకు ఆ టైంలో నేను వైబోతున్న థాట్కి అంగాల మీద స్త్రీని పొగుడుతూ చాలా ఒక పవిత్రతను చేకూర్చాలంటే వచ్చిన ఉపమానం అదనమాట. సో అక్కడికక్కడతో ఆపాను. తర్వాత మళ్ళీ రాయనని కాదు, వేరే వాళ్ళు రాసే తప్పని కాదు. నైస్ నైస్, ఓకే, అక్కడ దాకా అర్థం. ఓకే, బట్ చాలా బాగుంది ఇది. దాని తర్వాత కొన్ని లైన్స్, మన వైతాళిక వాసంతం. వైతాళిక వాసంతం అనేది కూడా వైతాళికులు రాజులు పడుకున్నప్పుడు వాళ్ళని మంచి మంచి వాళ్ళ ఉపమానాలతో, మాటలతో కానీ, మంచి పొగడ్తలతో కానీ, దేవుళ్ళను పొగుడుతూ కానీ వాళ్ళ నిద్ర లేపేవాళ్ళు అనమాట. వైతాళిక వాసంతం అంటే సినిమా. ఇప్పుడు మనం ఆడవారంతా కూడా మనల్ని, అంటే ఇదేమి వాళ్ళు చేయాలని కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో తరాల నుంచి చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. నవ్వుతూ మంచిగా మనల్ని నిద్ర లేపేసి మనకు కాఫీ టీ ఇవ్వడము, మంచిగా పూజ చేసుకుని మనకు కనిపించడము, మనల్ని ఒక చిరునవ్వుతో పలకరించేవారు ఆడవారు అని చెప్పడం అనమాట. మన 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 జీవితానికి ఇది ఇన్స్టెంట్గా చూస్తే డైలీ లైఫ్లో, అట్ ది సేమ్ టైం మన లైఫ్లో కూడా. ఒక ఆడది ఇంట్లో పుట్టినప్పటి నుంచి కానీ, ఆడవారు మన జీవితంలో నుంచి వచ్చినప్పుడు కానీ మొత్తం పర్స్పెక్టివ్ మారుతుంది. అప్పుడు దాకా తిరిగి తాగుతూ ఉండేవాళ్ళు కూడా అమ్మాయి పుడితే మాత్రం పద్ధతిగా కూర్చొని అన్నీ మానేసి ఈ అమ్మాయిని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ మారాలి అని మారిన వాళ్ళు ఉన్నారనమాట. సో మన జీవితానికి వసంతం తెచ్చేది ఒక చిరునవ్వుతో అన్న పోలిక వైతాళిక వాసంతం, వైవాహిక సారథ్యం. ఎంతమంది అబ్బాయిలు ఎంత ట్రై చేసినా కూడా చివరికి నడిపేది ఆడవారే ఇంటిని. డబ్బులు ఇస్తాను ఇవ్వను అన్న తేడా ఉండొచ్చేమో కానీ, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అస్సలు పనిచేయని భర్త ఉండి తనే కూలి పనికో గ్రేడింగ్కో వెళ్ళేసి డబ్బులు తెచ్చుకుని ఇంటిని మంచి మార్గంలో నడిపే ఆడవారు తెలుసు, గ్రామం నుంచి వచ్చాను కాబట్టి. అలానే ఎంత లక్షలు సంపాదించినా కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, జాబ్కి వెళ్ళాలన్నా కానీ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి ఈ బద్దకిష్టు మగలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏదో ఒకటి చేసేసి కుటుంబాన్ని సరిగ్గా నడిపేది ఆడదే అనమాట ఎప్పటికైనా కూడా. సో అది వైవాహిక సారథ్యం అన్నదానికి మీనింగ్. ఒక రకంగా కూడా కొన్ని విషయాల్లో ఆడవారిని గొప్పగా చూడడమే ఈక్వాలిటీ నా దృష్టిలో. ఈక్వాలిటీ అంటే సమానంగా చూడడం కాదు, గొప్పగా చూడడమే ఈక్వాలిటీ నా దృష్టిలో. పురుషుల కన్నా ఎక్కువగా చూడడమే ఈక్వాలిటీ అనమాట. సో ఆ లైన్స్ మీనింగ్ అది మొత్తానికి. సో ఒక నువ్వు శారదాదేవి వరంతో పుట్టిన వరాన్ని కలిగి ఇట్లా ప్రపంచాన్ని అంతటికీ ఆహారాన్ని సమకూరుస్తూ నీ ఆకలిని మర్చిపోయి సమాజాన్ని, ఒక జీవితంలో, ఒక కుటుంబంలో వసంతాన్ని తెస్తూ, చిరునవ్వుతో వసంతాన్ని తెస్తూ ఇలా మొత్తం కుటుంబాన్ని, ఫ్యామిలీని నడిపేదానా అని చెప్పేసిన మీనింగ్ అనమాట ఫస్ట్ లైన్. ఓకే. ఆ తర్వాత సేవిత శుభకారి విరివాసిత వలజా మంజరి, కోమల సుమలాలిత్యం కాటిన సమవైరుధ్యం. సో ఆడవారు ఏదో ఇట్లా ఉన్నారు, వాళ్ళకి బాడీ స్ట్రెంత్ తక్కువ, ఫ్యాక్ట్ అది. ఆడవారికి ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ అనమాట. అలాగని చెప్పేసి వాళ్ళు బలంలో తక్కువ అని కాదు. బలం అంటే ఏంటి? సందర్భానుసారం బిహేవ్ చేయడం. సో దానికి వాళ్ళు ఎంత, ఏదన్నా ఒక టఫ్ సిచ్యువేషన్, ఏదన్నా ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఒక అబ్బాయిని పెట్టామనుకోండి, ఈజీ కొలాప్స్ అవుతాడు. అమ్మాయిలు కొలాప్స్ కారు. వాళ్ళకి రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెన్ పరిణామ క్రమంలో కూడా అది చాలా మంచి మంచి పరిణామ క్రమాలు వచ్చినాయి అనమాట. వాళ్ళు ఏడవడానికి, ఒక అబ్బాయి ఏడిస్తే విచిత్రంగా చూస్తారు, ఒక అమ్మాయి ఏడిస్తే అంత విచిత్రంగా చూడకపోవచ్చు అనమాట. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా వెంట అయిపోతే వెంటనే మళ్ళీ మనకి స్ట్రెంత్ వస్తుంది అనమాట. సో హ్యాపీగా అప్పుడు ఏడిస్తే అది 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 దాన్ని ఏమంటారు, ధైర్యవంతులు కారు అని కాదు, బలం లేనివారు కాదు అని కాదు, అది ఇంకా ఎక్కువ బలాన్ని పొందడానికి ఒక మంచి ప్రక్రియ అనమాట. సో అలా దాన్ని వారు ఎంత స్థైర్యవంతులో చెప్పడానికే ఆ తర్వాత పోలిక అనమాట. నిన్ను సేవించే వాళ్ళందరికీ శుభాన్ని కలిగిస్తావు, సేవిత శుభకారి విరివాసిత వలజా మంజరి. సో ఎట్లాంటి దానివంటే ఒక పూల కొమ్మ లాంటి, ఒక కొమ్మ లాంటి దానివి నువ్వు. ఎలాంటి కొమ్మ? మంచిగా సువాసన కలిగిన పూలు కూర్చున్న కొమ్మ లాంటి దానివి. సో పూల కొమ్మలో పూలు చాలా సున్నితంగా ఉంటాయో, కొమ్మ అంత గట్టిగా ఉంటుంది అనమాట.
సో కోమల సుమ లాలిత్యం, బుజ్జగించాల్సి వచ్చినప్పుడు తగ్గుండాల్సి వచ్చినప్పుడు అంతే లాలిత్యంతో ఉంటాం అనమాట. నువ్వు పిల్లల్ని ఎప్పుడైనా ఇచ్చేయాలన్నా కానీ బుజ్జగించాలన్నా కానీ ఎక్కడన్నా కానీ కాటిన సమవైరుధ్యం. అలానే కొమ్మలాగా కఠినంగా ఉండాల్సిన టైంలో అంతే కఠినంగా కూడా ఉండగలవు అని వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని చెప్పే ప్రయత్నం అనమాట. సో ఆ తర్వాత లైన్స్లో ఏంటంటే ఆడదాని ఒక అమ్మాయి మన లైఫ్లో ఎన్ని రకాల పాత్రలు పోషించగలదు అని చెప్పాలని చూశాను అనమాట. దాని తర్వాత దాని కంటిన్యూషన్ మన లైఫ్లోనే కాదు మొత్తం సృష్టిలో ఎటువంటి పాత్ర పోషించగలదు అని చెప్పేసి. సో శ్రీరమణి రసవాహిని కాముక గుణ సహితం. సో ఎప్పుడైనా అలా అమ్మాయిని చూడంగానే మన బై నేచర్ ఒక కాముక గుణ సైతం అంటే అమ్మాయిలో కూడా కోరికలు ఉండొచ్చు, అమ్మాయిని చూస్తే కూడా కోరికలు రావచ్చు. అది నేచర్ అనమాట, అదేం తప్పు కాదు. అప్రోచ్ ప్రాపర్గా ఉండాలన్నదే విషయం. ఒక అమ్మాయిని చూడంగానే ఆ అమ్మాయిని అనుభవించాలి అన్న కోరిక రావడం తప్పు. ఆ అమ్మాయిని ప్రాపర్గా అప్రోచ్ అయ్యి ఆ అమ్మాయి అంగీకారంతో నువ్వేమన్నా చేయాలనుకుంటే దట్స్ ఎంటైర్లీ దట్స్ న్యాచురల్ అనమాట. సో నేను దీన్ని తక్కువగా చూడొద్దు. అమ్మాయిలో ఉండే సెక్స్ అపీల్స్ని కానీ అమ్మాయిని ఒక దృష్టితో చూడడం కానీ తప్పు కాదు. మరి ఇష్టం ఉండడం ఇష్టం కలగడం తప్పు కాదు. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికే ఫస్ట్ లైన్ అది రాశాను అనమాట. శ్రీరమణి రసవాహిని, రసాలన్నీ కూడా ఉధృతంగా పొంగి పొరలించగలిగినది అమ్మాయి. నిన్ను ఏడిపించగలదు, నిన్ను కామోద్రేకంతో ఉద్రేకపరచగలదు అనమాట. సో అటువంటి గుణాలు కలిగిన దాని, అందులో కాముక గుణం కూడా ఒక గుణం, తన క్యారెక్టరిస్టిక్ అది. దాన్నే మీరు స్పెషల్గా కానీ డిఫరెంట్గా కానీ చూడక్కర్లేదు. సో న్యాచురల్ అని చెప్పేసి చెప్పడం అనమాట. మహిమాన్విత మాతామహి శైశవ దిశ లిఖితం. దీని వెంటనే మాతామహి అంటే మన గ్రాండ్ మదర్, అమ్మమ్మ నానమ్మ. సో ఎంతో గొప్పదైన ఒక నానమ్మ. మన చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇప్పుడంతా తగ్గిపోయినాయి కానీ ఒకప్పుడు కరెంటు పోవాలని కోరుకునే వాళ్ళం మేము. కరెంటు పోతే మా తాతయ్య నాయనమ్మ మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచిగా కథలు చెప్పేవాళ్ళు అనమాట. కాశీ మజిలీ కథలు, బాలమిత్ర చందమామ కథలన్నీ చెప్పేవారు అనమాట. సో చిన్నప్పుడు మన దిశ బాల్యపు దిశ లిఖించాలంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఎంత విలువలు మనకు నేర్పించారు అనేది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్. సో మహిమాన్విత మాతామహి శైశవ దిశ లిఖితం. అలానే హే జనని పరిపాలని నీ అనురతి నిఖిలం, ఆతరుని ప్రాదేశనం ఆయుతగన వినితం. ఒక అమ్మ, జనని అంటే అమ్మ అనమాట. నీ అనురతి, నువ్వు చూపించే ప్రేమ ప్రపంచంలో ఇంకెవరూ చూపించలేరు. ఒక అమ్మ వారి పిల్లల మీద చూపించే ప్రేమని మరెవరూ చూపించలేరు. అక్కడ క్వశ్చన్ ఏం లేదనమాట. నీ అనురతి నిఖిలం అంటే అఖిలం, నిఖిలం అంటే ఏంటంటే ఇంకా అంతకంటే ఎక్కువ లేదు అనుకోవచ్చు అనమాట మీరు. దట్ ఈస్ ద కంప్లీట్నెస్. ఆ తరుణి ప్రాదేశనం ఆయుతగణమితో ఇది కొత్తగా చెప్తుంది కాదు. ఇటువంటి ఆడదాని గొప్పతనం గురించి కొన్ని వేల సార్లు మనం పొగిడి ఉన్నాం. సో దిస్ ఈజ్ జస్ట్ ఫెదర్ ఇన్ ద టైల్ అన్నట్టు అనమాట, అంతే. సో ఈ తర్వాత వచ్చేది కాస్మిక్ని నేను అర్థం చేసుకొని దాని ప్రకారం ఆడదాన్ని చూస్తున్న దృక్పథంతో రాసిందనమాట. ఓంకారు నాదాను రాగాల మిళితం. మనకి ఎప్పుడైనా ఏ రిలీజియస్ టెస్ట్ తీసుకున్నా కూడా శబ్దంతో ప్రపంచం పుట్టింది అంటారనమాట. మనకేంటి ఒకడు బిబ్లికల్గా తీసుకుంటే మొదట వాక్కు ఉండేను అని ఉంటుంది అనమాట. అలానే మన పురాణాల ప్రకారం తీసుకుంటే నాదం, ప్రణవనాదం, నాదంతో లోకం సృష్టించబడింది అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దీనికి ఆ ప్రణవనాదం ఏంటంటే ఓంకారం. నేను చూసిన ఒక సారూప్యత ఏంటంటే ఇది ఎక్కడ పుస్తకాల్లో రాసింది కాదు, బట్ నేను చూసింది ఓం అనేది యాక్చువల్ దాని ప్రొనౌన్సియేషన్ కాదు, దాని ఉచ్చారణ ఏంటంటే ఆమ్ అంటాం అనమాట. ఆమ్ అనేది ఏయుఎం, ఆమ్ అనేది ఓంకారం. మనం ఉచ్చానికి వెళ్ళినప్పుడు ఓం అనే సౌండ్ స్ఫురిస్తుంది అంతే అనమాట. అలాంటి ఆమ్కి అనురాగం అంటే మనం ఎప్పుడన్నా మకారంతో స్ట్రెచ్ చేస్తే వచ్చేది అనురాగం అనమాట. ఎవరైనా బాగా పిలవాలనుకోండి, ఎవరైనా అమ్మాయిని పిలవాలనుకోండి, ఇటు రామ్మ, రత్తమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, మన దేవతల పేర్లు కూడా ఎట్లుంటాయి అంటే పోలేరమ్మ. మన అనురాగాన్ని ఆప్యాయతని సస్టైన్ చేయడానికి మనం అమ్మ వాడతాం అనమాట. సో అనురాగము, ఆప్యాయత, ఓంకారము, అనురాగము కలిపి వచ్చిన పదమేమో అమ్మ. అమ్మ ఉంటేనే పుట్టుక అనేది ఉంటుంది కాబట్టి దానికి అనురాగాల మిళితం. ఓంకారం ప్రణవనాదం, పుట్టించగలిగే నాదం అనురాగం, ఈ రెండు కలిపిన శబ్దానివి నువ్వు అమ్మవి. ఆబాల గోపాల జీవామృతం ఈ పంచభూతాల మూలం. ఆబాల గోపాల జీవామృతం ఈ పంచభూతాల మూలాన్ని రాసినందుకు రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి జీవామృతం అంటే వాళ్ళ లైఫ్ వచ్చింది, వాళ్ళ లైఫ్కి అమృతం అనమాట. అది వాళ్ళకి ప్రాణం ఒక ఆడది.
ఈ పంచభూతాల మూలం అనేది మనకు తెలుసు. ఇప్పుడు మంచిగా మనం అందరం చెప్తున్నాం కానీ ఖచ్చితంగా ఆడవారిని ఎట్లా చూస్తాం, రుణాత్మక ధోరణికి ప్రతిరూపంగా చూస్తాం. త్రిమూర్తులు ఎక్కడి నుంచి వచ్చారంటే శక్తి మూలంగా వచ్చారంటాం అనమాట. ఓకే. అలానే ఈవెన్ ఫిజికల్గా కూడా మ్యాటర్ ఉండాలంటే యాంటీ మ్యాటర్ ఉండాలి. సో మనం రుణాత్మక ధోరణికి ప్రతిరూపంగా అమ్మాయిని చూస్తాం అనమాట. సో ఆ నెగిటివ్ అది మగాడు ప్లస్ అంటే ఆడది నెగిటివ్ అంటే తక్కువ ఎక్కువ అని కాదు, అది కౌంటర్ మ్యాటర్ అనమాట, యాంటీ మ్యాటర్. అది ఉంటే అవి రెండు కలిస్తేనే మ్యాటర్ క్రియేట్ అవుతుంది. సో ఈ పంచభూతాలకి మూలం, పంచభూతాల వల్ల మ్యాటర్ క్రియేట్ అయిందంటే ఆ పంచభూతాలకు మూలం శక్తి. సో నువ్వు శక్తివి అని చెప్పడం, అటువంటి శక్తి శాంతించుగాక. ఎందుకంటే మీకు రకరకాల అకృత్యాలు జరుగుతున్నాయి మీ మీద, జస్ట్ బికాజ్ మీకు ఫిజికల్ స్ట్రెంత్ లేదనో కానీ ఏదనో కానీ శాంతి, ఓం శాంతి, లెట్ బీ పీస్ అపాన్ హర్. సో అటువంటి శక్తి శాంతించుగాక అని చెప్పేసి ఓం శాంతితో ఎండ్ చేశాను అనమాట. సూపర్ సూపర్. సో అది తర్వాత తెలుగులో ఉండేవన్నీ కూడా అర్థమయ్యాయి. తర్వాత ఇంకా తెలుగులో ఉన్న తెలుస్తుంది. ఆమెను మరిపించే హరి, మరి ఆమె ఆరంభం, ఆమె ఆనందం తాను ప్రవహించే సరి, లేదట సరి తోగే సరి, ఆమె ఆధారం. ఇక మీ నాన్నగారిది తీసుకొని వచ్చిన్నారు కదా, ఎన్ని జనాల పుణ్యమో ఇంట మహాలక్ష్మి తిరగడం. అదే కంట కన్నీరు జారితే తదుపరి తరముల కలయవదా ఏంటి? సో ఇదే ఇప్పుడు ఈ పాట అంతా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈవెన్ సినిమా కూడా ఆమెను ఏడిపిస్తే, ఆమె కంట కన్నీరు జారితే ఎవరికి తదుపరి తరముల కళ, ఒక మంచి జనరేషన్ ఉండాలని కానీ, ప్రపంచం చాలా ఆనందంగా ఉండాలని కానీ, ఒక మంచి ప్రపంచం ముందు రాబోతుంది, భవిష్యత్తు ఉండాలి అన్న కళ ఏమన్నా ఉంటే ఆ కళ కలగానే మిగిలిపోతుంది. ఒక ఆడది ఏడవడం, ఒక అమ్మాయి ఏడవడం అనేది జరగకూడని పని. ఆమెని ఏడిపించకుండా చూసుకోవడం ఒక వరల్డ్, ఒక ప్రపంచంగా మన బాధ్యత. అమ్మాయి అబ్బాయి జంతువులని కూడా కాదు, ప్రపంచంగా మన బాధ్యత. షీ స్పెషల్ అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. నైస్ నైస్. అయితే ఆమెను మరిపించే హరి, హరి అంటే విష్ణువు కదా. అవును, అంటే మగాడని కూడా అర్థమా? దాని అర్థం ఏంటి? మగాడని కాదు, హరి అంటే దేవుడు, దేవుడికి ప్రతిరూపం. ఆమెను మరిపించే దేవుడు ఆమెనే దేవత. అంటే అక్కడ నేను హరిని సాధారణంగా ఏంటంటే సాధారణంగా దేవుణ్ణి కూడా మరిపించగలదు. అంటే దేవుడు దేవత అన్న డ్యువాలిటీ తేయట్లేదు అనమాట. దేవుడు అనగానే ఒక సంథింగ్ పవర్, దైవం, దైవం అన్న పవర్ తో హరి అన్న పాట దైవాన్ని మరిపించే. అంటే ఈమెని మరిపించే దైవం ఎక్కడ ఉండదు నీకు. నువ్వు మహా అయితే తిరుపతికి వెళ్ళి మొక్కోవచ్చు కాక, మసీదుకి వెళ్ళి నమాజ్ చేయొచ్చు కాక, క్రిస్టియన్ చర్చికి వెళ్ళి ప్రార్థించు కాక, అంతేగాని అమ్మ ప్రేమని మరిపించేంత, అమ్మని మరిపించేంత, నీ లైఫ్లో ఒక ఆడదాన్ని మరిపించేంత దైవం ఇంకా లేదు. నైస్ నైస్, సంతోషం. భరద్వాజ్ గారు ఒక మంచి పాటతో అది మనం మాట్లాడాం, బట్ ఇంకొక మంచి పాట కూడా అందులో నాకు బాగా నచ్చిన లిరిక్. అంటే అఫ్ కోర్స్ పాటలు వస్తూ ఉంటాయి, చాలామంది రాస్తూ ఉంటారు. ఒక సందర్భం వాళ్ళ జీవితాల్లో 1000 సార్లు వస్తాయి. అట్లాంటి సందర్భం మీద 1000 పాటలు కూడా ఉంటాయి. ఎవరైనా ఒకళ్ళు రాసేటప్పుడు మాత్రం వాళ్ళ మార్క్ అంటూ ఒకటి చూపిస్తూ ఉంటారు. అట్లనే నిన్న మీరు రాసిన పాట విన్నప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైపోయి అప్పగింతలకి ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఆ లిరిక్ నాకు ఎంత అట్రాక్ట్ చేసిందంటే, పూటలో ఇంకో గూటికి చేరాలంటే ఎట్టాగమ్మ, గోతిలో నుండి నూతికి నెడుతుంటే నవ్వేదెట్టాగమ్మ, అయినా నవ్వేసావే సక్కానమ్మ. అంటే అది ఒక పాటకు సందర్భంగా రాసిన 3 వాక్యాలుగానే దాన్ని చూడొద్దు. నిజానికి ఆడపిల్లల అందరి మనస్తత్వానికి సంబంధించిన 3 లైన్స్ అవి. ఒక అమ్మాయి 25 ఏళ్ళు మన ఇంట్లో పుట్టి పెరిగి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు, అట్లీస్ట్ పెళ్లి చేసుకొని ఇంటికి బారాతులు అప్పగింతలు అన్న అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో అడుగు పెడుతూ అప్పుడు చూస్తుంది తను మిగతా గడపబోయే జీవితం మొత్తం ఈ ఇంట్లో అని. అప్పటిదా కనీసం పెళ్లి చూపులలో మగ పెళ్ళోళ్ళు ఇటు వస్తూ ఉంటారు, వాళ్ళు చిల్లు చూస్తూ ఉంటారు, అన్నీ తెలుసు. ఆడపిల్లకి అమ్మానాన్నలు వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఒకసారి పెళ్లి చూపులు అవుతాయి, ఒకసారి ఏమో భోజనాలు అవుతాయి, ఇంకోసారి ఎంగేజ్మెంట్ అవుతాయి, రకరకాలైన తను ఎక్కడుంటుంది, ఈ 50 ఏళ్ళు ఎలా గడుపుతుందనే ఆ ఇల్లు మాత్రం ఆమెకు తెలియదు. పెళ్ళి అయిపోయిన తర్వాత పోయి చూస్తుంది. ఆ మనుషులు కొత్త, ఆ ఇల్లు కొత్త. కానీ నెక్స్ట్ డే నుంచే లేదు, పోయిన దగ్గర నుంచే ఆమె మళ్ళీ ఆ ఇంటి మనిషిలాగా బిహేవ్ అయిపోతూ ఉంటుంది. అంటే అది వాళ్ళకి నిజంగా ఆడలను మెచ్చుకోవడమా చాలా తక్కువ పదం అయిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే సీన్ కనుక మగాళ్ళకి వస్తే, 25 ఏళ్ళు నువ్వు ఇంట్లో పెరుగురా, పెళ్ళైపోయి నీకు వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొత్త ఇంట్లో ఉండాలి, కొత్త వాళ్ళతో ఉండాలంటే అసలు మగాళ్ళం ఉంటామా అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. ఆ సందర్భాన్ని మీకు రావడం, అక్కడ మీరు పెట్టిన లిరిక్స్
నిజంగా అసలు అద్భుతం అది. ఆడాలని ఫస్ట్ పొగడి వాళ్ళకి దండం పెట్టాలి, తర్వాత మిమ్మల్ని మెచ్చుకోవాలి. దాని గురించి చెప్తారా? నిజంగా నాకేం లేదు అద్భుతం అది. ఇది కొంచెం కూడా ఇది అది నిజానికి భారత్తో రాసిన లిక్. అది అది మన సిస్టంలో ఇది శేఖర్ కమ్ముల గారు ఫిదా సినిమాలో అడ్రస్ చేయడానికి ట్రై చేశారనమాట. అప్పుడు అప్పుడు బహుశా బీజం పడిందేమో నాకు, లేకపోతే బాగా దాని గురించి తపన పడ్డానేమో. కొన్ని 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 వేల సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్ బాగా వేళ్ళూనికి పోయింది. కొంచెం అట్లీస్ట్ వెస్టర్న్లో అయినా కొంచెం బెటర్ అనమాట. అట్లీస్ట్ వాళ్ళు ఇద్దరు విడిపోతారు. అబ్బాయి ఉండడు ఇంట్లో, అమ్మాయి ఉండదు అనమాట. కాబట్టి కొంచెం బెటర్. ఓకే. ఇండియన్ సిస్టమ్ కొంచెం దారుణమే ఈ పరిస్థితిలో చెప్పాలంటే. ప్రాబ్లం ఏంటంటే పూటలో కొత్త గూటికి మారాలి అంటే ఎట్లాగమ్మా, అది అది అబ్జర్వేషన్. ఒక చిన్న 4 గంటల సమయంలో ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోతావు. ఆ రూమ్ నీది అయి ఉండదు, 25 ఏళ్ళు పెరిగిన రూమ్ నీది అయి ఉండదు, మనుషులు నీ వాళ్ళు గారు. పైగా అక్కడ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, అట్లీస్ట్ ఇప్పుడు ఏ కుక్కనో పిల్లనో తెచ్చుకున్నావు అనుకోండి పెట్టిలాగా, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ద డాగ్ ఆర్ క్యాట్ షుడ్ బిహేవ్ అకార్డింగ్ టు యువర్ వే, అకార్డింగ్ టు యువర్ విష్. నువ్వు ఒక కుక్కని కానీ పిల్లని కానీ తెచ్చుకున్నావు అనుకో ఇంట్లోకి, అవి నీ పద్ధతి ప్రకారం బిహేవ్ చేయాలని నువ్వు అనుకో. అసలుకి కేవలం ఒక కొత్త అమ్మాయి విషయంలో మాత్రం, ఒక మనిషి విషయంలో మాత్రం అనుకుంటావు నువ్వు. ఇంట్లో ఉన్న అత్త మామ అయితేనేమి, పెద్ద పెద్ద ముసలోళ్ళు అయితేనేమి, చిన్న చిన్న పిల్లలు అయితేనేమి, ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి నాకు తగ్గట్టుగా బిహేవ్ చేయాలనుకుంటావు. నీకు నచ్చే కూర వండాలనుకుంటావు, నువ్వు తినే ఫుడ్డే తినాలనుకుంటావు, నువ్వు చూడాలనుకునే బట్టలే వేసుకోవాలనుకుంటావు. ఒక 1000 రూల్స్ అన్నీ కొత్తగా మారిపోయి వస్తాయి అనమాట. ఎంత స్టూపిడిటీ అయితే నాకు అర్థం కాదు. ఇట్స్ నాట్, అది క్లాస్ని బట్టి కూడా కాదు, పెద్ద అంటే డబ్బుని బట్టి వచ్చేది కాదు, ఒక కులాన్ని బట్టి వచ్చేది కాదు, ఏదో ఒక వర్గాన్ని బట్టి వచ్చేది కాదు. యూనివర్సల్గా ఇది ఇట్లనే ఉంది. ఇది అబ్జర్వేషన్. నేను 1-2% తప్పై ఉండొచ్చాము కొంతమంది విశాల భావాలు ఉన్న వాళ్ళలో. అంత పిచ్చోళం కాదు, ప్రపంచం అంతా ఇట్లనే ఉంది, ఇండియా మొత్తం ఇట్లనే ఉంది అన్నమాట, టు బీ ఫ్రాంక్. అది ఎంత అరాచకం అది అసలుకి. అక్కడ అంత బాధలో వచ్చింది లిరిక్ అనమాట. పూటలో కొత్త గూటికి మారాలి అంటే ఎట్లాగమ్మా, గోతిలో నుండి నూతికి నెడుతున్నా ఎట్లా. నీకు ఇది పుట్టింట్లో ఉంటే అదేదో పెద్ద ఫ్రీడమ్ అని కాదు, మళ్ళీ పుట్టిల్లు కూడా గొయ్యి, అట్లీస్ట్ గొయ్యి. నువ్వు షార్ట్ టీషర్ట్ వేసుకుని ఉంటానంటే సర్లే, అర్థం చేసుకుంటారు అనమాట, ఉన్నారు కాబట్టి. నీ ఫ్రీడమ్ కొంచెం ఉంటుంది అనమాట. ఇవే వేసుకుని బయటకు వెళ్తానంటే ఉండదు మళ్ళీ, రైట్. అదొక గోత్ అనుకుంటే, ఈ వచ్చేది నూతి, రైట్. గోతులో నుంచి నూతికి నెడుతున్నా నవ్వేది ఎట్లాగమ్మా. అయినా అంటే ఎంత పల్ల బిగున ఎన్ని ఈగోస్ని భరిస్తూ, ఎన్ని అవమానాలను ఎదుర్కొంటూ సింపుల్గా ఒక చిరునవ్వుతో నవ్వేస్తారనమాట అమ్మాయిలు. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్. చదువుని బట్టి కాదు, డబ్బుని బట్టి కాదు, ఎవరైనా కానీ దీనికి కులాన్నో వర్గాన్నో స్థాయినో దేన్ని బట్టి కాదు, అందరి దగ్గర. అయినా నవ్వేసావే సక్కమ్మని పొగిడాను కానీ ఎంత తొందరగా మారితే అంత మంచిది సిస్టమ్. నిజం అది. నాకు లాస్ట్ లో అదే అనిపించింది, మళ్ళీ పొగిడారు కానీ నిజంగా అది నాకైతే అనిపిస్తుంది. ఈ ఇంతమంది మాట్లాడినట్టు పెళ్లి చూపుల దగ్గర నుంచి అబ్బాయి వాళ్ళ కుటుంబం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినట్టు, నెక్స్ట్ ట్రిప్ లో అమ్మాయి లేకుండా వస్తుంది ఈ ఫ్యామిలీ. ఇప్పుడు అమ్మాయిని తీసుకొని అబ్బాయిల ఇంటికి వచ్చి, ఇదమ్మా ఈ ఇల్లు, ఇది సంగతి, వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న వీళ్ళ అట్లీస్ట్ పోనీ మీకు సంబంధం ఓకే అనుకున్న తర్వాత అయినా, ముందే అమ్మాయిని అటు ఇటు తిప్పుతూ ఉంటే అట్లా బాగుండదని మనం అనుకుంటాం. ఆడవాళ్ళకి మగాళ్ళకి కొంచెం ఎంతైనా మనం చూసుకోవాలి. నచ్చింది అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి, ఇదమ్మా నువ్వు ఉండే ఇల్లు, వీళ్ళమ్మ రేపొద్దున నువ్వు ఉండే మనుషులు పరిచయం చేయాలి. ఆ ఊరు ఏమవుతుందో ఒకసారి ఆ ఊర్లో ఈ ఫ్యామిలీ అంతా తిరిగితే, తర్వాత అట్లా అక్కడి నుంచి మొదలైతే కొంచెం ఆ ర్యాపో గీపో వస్తుంది. ర్యాపో తర్వాత కానీ ముందు మనం స్త్రీలకి కొంచెం ఇచ్చినట్లు అవుతుంది. కానీ ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటే కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు, ఏముంది ఏంట్ల నుంచి మేము లేమా, వాళ్ళు ఉండట్లేదా ఏంది, వీళ్ళు పెద్ద వీళ్ళిద్దరిలో కూర్చొని దీని ఏదో పెద్ద సమస్యలా చూస్తున్నారని. కానీ నిజంగా సమస్య అనుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. అది ఇప్పుడు ఇదే సింపుల్. అట్లా అనే వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ఎవరైతే అంటారో అబ్బాయిల్ని 25 years నువ్వు పెరిగావు కదా ఈ ఊర్లో, ఆ ఊర్లో ఉండు, ఆ ఇంట్లో ఉండు, అటే వెళ్ళిపో, వాళ్ళే నీ మనుషులని చెప్పాలి. తెల్లారి నుంచి నీ రూమ్ మారుతుంది, నీ అలవాట్లు మారుతాయి, నీ సెన్స్, నీ డ్రెస్సింగ్ సెన్స్ మారాలి, రకరకాలు మారాలని చెప్తే వాళ్ళు ఉంటారా? అప్పుడు తెలుస్తుంది అమ్మాయిల అసలు బాధ అనేదని. నిజంగా చెప్పారు మీరు. ఇంకా ఏదో సున్నితంగా చెప్పారు కానీ ఆ విషయంలో నేను మాత్రం రెబలిస్టిక్. మీరు చెప్పిన పద్ధతి ప్రకారం ఒక అమ్మాయిని అలా తీసుకెళ్లి ముందు చూపించి, మీ అత్త ఇట్లా ఉంటారు, మీ మామ ఇట్లా అంటారు అన్నారు అనుకోండి, అమ్మాయి ట్యూన్ అవ్వడం మొదలు పెడుతుంది.
సరే కొంచెం ఆ ఫ్రిక్షన్ తగ్గుద్ది. కానీ అది స్వేచ్ఛ కాదే. మారాల్సింది మనం. ఇంట్లో ఉన్న అత్త మామ అమ్మ నానే మారాలి. మైండ్ సెట్ అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అమ్మాయి ఇలా కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళని ట్యూన్ కమ్మని నేను అట్లా అనట్లేదు. ఏం మీరు జరుగుతుంది అనలేదు, వాళ్ళకి but- తెలియాలి. but psychologically జరుగుతుంది. ఇష్టమైతేనే ఇదంతా జరుగుతుంది అంటే ఇష్టమైతేనే. ఇష్టంగా అంది ఇంకా అది ఏది వద్దు, ఇష్టంగా అంది ఏది వద్దు. అట్లా చూపించినా కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుందామని నేను ఒప్పుకోను. చూపిస్తే మాత్రం అయిపోతుందని నేను అనట్లేదు. కానీ ఏం జరుగుతుంది జీవితంలో అనేది మాత్రం ముందే అన్ని తెలిసి ఉండాలి. తెలిస్తే ఏమవుతుంది, ఇటు నుంచి జరిగేది ఏదో అటు నుంచి కూడా జరిగితే తప్పే ఉంది దీంట్లో అనేది నా పాయింట్. పాజిటివ్ అటు నుంచి కూడా జరగచ్చు. అమ్మ ఇట్లా ఉంటుంది, మీరు మారండి అనేది కావాలన్నమాట. ఎగ్జాక్ట్లీ అది జరగాలని. అంటే ఇష్టం లేనప్పుడు ఇక ఇవి ఏవి లెక్కలేవు అసలు. ఇష్టం లేనప్పుడు ఏదైనా బలవంతమే. అవును. సో అర్థమైంది కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా చెప్పారు. సిస్టమ్ అదే అనమాట. ఎడ్యుకేట్ అవ్వాల్సింది. అంటే స్త్రీ స్వాతంత్రం అనేది కొన్నిసార్లు స్త్రీకే తెలియదు. వాళ్ళు కూడా ఇదే ట్యూన్ మైండ్ సెట్తో వస్తారు. అక్కడికి వెళ్తే ఇలా ఉండాలి మనం, అంతే. నీకు ఇష్టమైన చేయకపోయినా పర్వాలేదు, నీ ఘోష ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఇంత మాట్లాడుతున్నానా, నేను రేపు వెళ్ళేసి తెలియకుండా ఎన్నోసార్లు నా భార్యని తక్కువగా చూసుండొచ్చు. అది ఎంత మన నరాల్లోకి ఇంకిపోయిందంటే సిస్టము. అందరూ ప్రక్షాళన కావాలి అంటే ఒకటో క్లాస్ నుంచి ఇది పెట్టాలన్నమాట ఎడ్యుకేషన్లో. ఇట్లా వస్తుంది అమ్మాయి, ఇట్లా వస్తే ఇలా బిహేవ్ చేస్తే మీరే సర్దుకుపోవాలి. ఏమన్నా మీకు నచ్చకపోతే కూర్చుని మాట్లాడుకోవాలి తప్పితే కంట్రోల్ చేయకూడదు అన్న క్లాస్ ఫస్ట్ క్లాస్లో పెట్టాలి. నాకు తెలిసి ఎల్కేజీలో పెట్టినా ఇబ్బంది లేదనమాట. ఎందుకంటే అది చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన సిస్టమ్. మన ఇద్దరం కూడా ఇదే చేస్తాం. ఇంటికి వెళ్ళేసి కాఫీ దేమ్మా అని చెప్పేసి ఆఫీస్ నుంచి వచ్చిన భార్యను అడుగుతాం అనమాట. ఏం తను బయటికి వెళ్ళి రావట్లేదా, తను కష్టపడలేదా, నువ్వు పెట్టచ్చుగా కాఫీ, ఏం విరగదీస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండి, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి. అది ఇప్పుడైతే అదే సంపదలో కూడా కాకపోతే ఇట్లాంటి వాదనలలో ఈ గీతలు సన్నని రేఖలు జరిగిపోయి ఇప్పుడు అసలు స్వేచ్ఛకి సమానత్వం అనే పదాలకు అర్థం లేకుండా ఎక్కడికి వెళ్తున్నాయి. మరి ప్రతి దాంట్లో ప్రతి గొడవలాగా ఉండకుండా ఆ పరస్పర గౌరవం అనేది ఇద్దరి మధ్యలో ఆధారపడి ఉంటుంది. అలాగనే ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛను తీసుకుంటావో అంతే స్వేచ్ఛ అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఒక ఈక్విలిబ్రియంని ఫైండ్ అవుట్ చేయడం, ఒక సమతుల్యతని ఫైండ్ అవుట్ చేయడమే ఎంటైర్ సిస్టమ్కి బేస్ అనమాట. అది అమ్మాయిలకు కొంచెం ఎక్కువగా సమతుల్యత చెడిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువ ఇవ్వండి. అందుకే చెప్పాను కదా, ఈక్వాలిటీ అంటే తక్కువ కాదు. అమ్మాయిలను ఎక్కువ చూడడం ఈక్వాలిటీ ఈ పరిస్థితుల్లో. ఇంకా టైం పడుతుంది మనకి. ఒక్కసారి ఆ సందర్భం పాట దగ్గరికే వద్దాం. సో అక్కడ మాత్రం ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు రాసిన పదాలు భలే ఉన్నాయి. అంత చిన్న పదాల్లో కరెక్ట్గా అర్థం. ఆ అమ్మాయి మనస్తత్వమే తీసుకుందాం. మీకు ఇవన్నీ వేరే వాళ్ళకి ఆపాదించిన పక్కన పెట్టేసి ఆ అమ్మాయి అంతరంగా చూసుకుందాం. పూటల్లో ఇంకో చోటికి అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి అది మాత్రం భలే నచ్చింది నాకు. మీరు ఇట్లాంటి పాటలు ఇంకా చాలా రాయాలి. ఆపర్చునిటీ అంతే, అవకాశాలు వస్తే రాయడానికి బాగానే రాస్తాను. ఖచ్చితంగా వస్తేనే కోరుకుంటున్నాను. ఇలా మీరు ఇట్లా పిలిచి, ముఖ్యంగా ఈ లైన్ని, ఇది మీరు ఇప్పుడు దాకా ఈ లైన్కి నాకు ఎవరు చెప్పలేదన్నమాట. రిలీజ్ అయింది 4-5 వారాలు అవుతుంది పాట, బట్ ఈ లైన్కి ఎవరు చెప్పలేదన్నమాట. మీరే మొదటగా చెప్పడం. దీనివల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే దీనికి వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. పూటల్లో కొత్త గూటికి మారాలి అంటే నూతిలో నుండి గోతికి అనే పదాలు కొంచెం వికృతి పదాలు. అది కొంచెం ఫోకిష్ జోనర్లో రాద్దాం అనుకున్న పాట కాబట్టి కొంచెం పెప్పే జోనర్లో కొంచెం వికృతులు అనమాట అవన్నీ. రాస్తున్నప్పుడు సౌండింగ్ కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. అందువల్ల దర్శకులు వారు డైరెక్టర్గా అన్నారు అనమాట 1-2 సార్లు, ఏమన్నా తేడా కొట్టిద్దంటావు భరద్వాజ్, కొంచెం మారుద్దామా అని చెప్పేసి. నేను అప్పుడు నొక్కి వక్కానిచ్చా, లేదు ఇది ఉండాలంతే నాకు. పూట గూడు అలానే నూతి గోతి ఈ పదాలు ఉండాలని, అదొకటి కొంచెం కన్సెషన్ ఇవ్వండి నాకు. తగలాలి జనాలకి, ఎంతో కొంతైనా తగలాలి. గుర్తుపట్టే వాళ్ళకి గుర్తుపట్టినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతాము, గుర్తుపడతారు అని చెప్పేసి ఉద్దేశం అనమాట. ఇవాళ ఇంటర్వ్యూలో మీరు చెప్పడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, కొంచెం కరెక్ట్ నువ్వు కూడా ఉంచినందుకు దర్శకుల వారికి ధన్యవాదాలు. ఎంత ఏంటంటే గుర్తించినందుకు నాకు చెప్పారా? నాకు గుర్తించి మీకు ముందు చెప్పాగా, గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు. అది తక్కువ సార్లు కొంతమంది ధైర్యవంతులైన దర్శకులు ఉండాలి. నీలిమేఘంలో పాట తీసుకునేందుకు చాలా ధైర్యం ఉండాలి. నందకిషోర్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలన్నమాట. అలానే ఇటువంటి పాటలు శారద వరదారి తీసుకోవడానికి సజీవ్ గారికి ఉండాలన్నమాట. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు నన్ను నమ్మి ఇటు రాస్తాడు అన్న ఒక్క దీంతోనే ఇచ్చారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.
సో అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు భరద్వాజ్ గారిని కలవాలంటే ఓన్లీ సంస్కృత పాటలకే కలవాలా? అది అట్లా అదే అనుకుంటే కదా రాస్తారా? మరి, అది కాదు కదా. అది కాదుగా, అదేం కాదు కదా. లేదు, చిన్న ట్విస్ట్ ఏంటంటే కీడాకోల సినిమా వచ్చింది. అవును. కీడాకోలలో 2 పాటలు రాశాను అనమాట. డిపిరి డిపిరి అనే పాట అసలుకి దాని సాహిత్యం చూస్తే, ఆ సాహిత్యం ఏం చిన్నది కదా, అందులో కూడా సాహిత్యం చాలా అది బాగుంటుంది మీరేం అన్నమాట. రాసింది? అది అది డిపిరి డిపిరి పూర్తి నేనే డిఫరెంట్ రాశాను. కదా, దానికి దీనికి అసలుకి నిజంగానే డిప్రి అది. నిజం- ఇప్పటిదాకా మీరు చెప్పిన మాటలకి ఆ పాటకి దానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. డిపిరి డిపిరి పాట నాకు సున్నితమైన భావాలతో స్పష్టంగా రాసుకోవడం ఇష్టం స్వతహాగా. కాకపోతే అటువంటివి రాయను అని కాదు, విరుద్ధ భావాలతో కూడా రాస్తాను. గురుగారు, నాకు ఎంతో ఇష్టమైన గురువు గారు కూడా తెల్లారింది లగండో ఈ పాట రాశారు. ఎన్ని మంచి పాటలు రాశారు ఫోక్లో. ఏంటది బాటనీ లెక్చర్ ఉంది, మ్యాటనీ పిక్చర్ ఉంది కూడా ఆయనే కదా రాసింది. సో ఆ వైరుధ్యం ఎప్పుడూ నాకు ఇష్టం అనమాట. అలా కొన్ని పాటలు రాశాను. ఈ డిపిరి డిపిరితో పాటు నాగన్న అనే పాట కూడా రాశాను అనమాట. అసలు ఎంటైర్లీ ఆ పాట అంతా ఏంటంటే ఊరమాస్ అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ అందులో సాహిత్య విరళం కొదవ ఉండదు. అందులో కూడా కుచ్ బి గలత్ సహీ నహీ, అనుకున్నదే నువ్వు చెయ్యబి, ఇనుకో ఇదేరా జిందగీ, హమ్ సబ్ హై మతలబి అని ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కడు అవకాశవాదే, ఇది తప్పు ఇది ఒప్పు లేదు, నువ్వు అనుకున్నది చెయ్యి, ఇదే జిందగీ అని చెప్పడం. అంత సాహిత్యం ఉంటుంది అనమాట దాంట్లో కూడా. పదాలన్నీ కొంచెం పదాలే అట్లా కొంచెం సూటు బూట్ వేసుకొని కొంచెం డిఫరెంట్ గా వచ్చేస్తాయి కానీ. నైస్. ఓకే, బట్ ఓకే, మీరు ఒకసారి ఇప్పుడు మీకు ఇష్టం సిరివెన్నెల గారు అన్నారు కాబట్టి, ఏదైనా పర్టికులర్ ఒక్క మాట ఆ పాటలోని ఏదో లిరిక్ మీకు బాగా గుర్తుంది, ఇట్లా బా అనిపించేసి వేలుంటాయి పాట, ఏమని చెప్పాలని చెప్తారు, కానీ ఏదైనా ఒకటి అబ్బా అనిపించేది ఏదైనా ఉందా? రెండిటి గురించి చెప్తాను. నాకు అంటే గురువు గారి దగ్గర ఆగుంటే గురువు గారి పోకడలే వచ్చాయేమో. కొన్నిసార్లు ఏంటంటే నేను కొంచెం అవతలకు వెళ్ళి కూడా చూస్తుంటాను. సో బట్ గురువు గారి దాంతో ఎగ్జాంపుల్ తీసుకొని నాకు నచ్చిన ఒక 2-3 పేర్లు చెప్పేసి మీరు అనుమతిస్తే ఈ పేర్లు చెప్తాను. గురువు గారి పాటలో నేను ఇప్పటికైనా ఎప్పటికైనా ఇది ఇట్లాంటి ఒక పదం రాస్తే, ఇట్లాంటి ఒక లైన్ రాస్తే నువ్వు గొప్ప అనుకుంటూ ఉంటాను అనమాట. నన్ను నేను అనుకుంటాను. అంతకుముందు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, గురువు గారు అంటున్నారు, మీరు ఆయన దగ్గర శిష్యరికం చేయలేదు? ఏమీ చేయలేదు. ఏకలవ్య శిష్యుడు మీరు, ఆయన ఇన్స్పిరేషన్ మీకు అంతే. అంతేగా? యా రైట్. ఇప్పుడు ప్లీజ్ ఒకటి చెప్పాలనుకుంది అంటే, ఉన్న వాళ్ళంతా కూడా ఎవరెవరో గురువులను మానేసి సిరివెన్నెల గారిని గురువు గారు అని మనస్ఫూర్తిగా సంబోధించుకుంటే జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. అందరూ గురువు గారిని ఆయన్నే ఫాలో అవ్వండి. కొంచెం మరీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి చెప్పినా కూడా అంత ఇష్టం నాకు. కాబట్టి నో ప్రాబ్లం, చెప్పొచ్చు. సో గురువు గారు రాసిన పాటలు చాలా సరళమైన పదాలు, సున్నితమైన పదాలు అనుకోవచ్చు. బట్ ఆ పాట ఎంత ఇష్టం అండి నాకు. తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఇటువంటి ఒక 2 లైన్లు నేను రాసినప్పుడు ఆ షబాష్ అని చెప్పేసి నాకు నేను అనుకుంటాను అని చెప్పేసి. ఎందుకంటే ఒక సినిమా కవిగా మాకు చాలా ఉంటాయి. సినిమా పాటే కావచ్చు, బట్ అది న్యాచురల్గా కూడా అప్లై అవ్వాలి. పాటలో ఎప్పుడైనా యూనివర్సల్ ట్రూత్ చెప్పినప్పుడు దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే నిత్య సత్యాలు చెప్పాలన్నమాట. దాన్ని సినిమాలో సందర్భానికి ఆపాదించి చెప్పగలగాలి. సినిమా మొత్తాన్ని కూడా ఒక దాన్ని ఏమంటాం సమ్మరైజ్ చేస్తూ చెప్తే ఇంకా అది పీక్ అనమాట. గురువు గారి ప్రత్యేకత అది. ఆయన రాసే పాటల్లో సందర్భానికి ఎంత సెట్ అవుతుందో సినిమాకి అంత సెట్ అవుతుంది, జీవితానికి అంత సెట్ అవుతుంది, వరల్డ్కి అంత సెట్ అవుతుంది. ఆ ఒక్క పదంలో, ఆ ఒక్క లైన్లో తరలిరాద తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం, రుద్రవీణ సినిమా సమ్మరైజ్ అది. ఒక ఎంతో పండితుడైన ఒక తండ్రి దగ్గర శిష్యరికం చేస్తూ ఈ కళ దీనికి కాదు, పేదవాడి దగ్గరికి చేరాలి, ఎవరికైతే అవసరమో వాళ్ళకి చేరాలి అని చెప్పేసి వెళ్ళిన కథ చిరంజీవి గారి జర్నీ రుద్రవీణ సినిమా అనమాట. పర్టికులర్ సందర్భంలో కూడా పని చేసుకుని ఎవరో పాటలు పాడుతూ పని చేసుకుంటూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడతారు అన్నమాట. సందర్భానుసారం కూడా అది కరెక్ట్ లైన్ అనమాట. దాని తర్వాత ఇది న్యాచురల్ యూనివర్స్లోని నిత్య సత్యం అనమాట. వనాలు వెళ్ళలేవు వాన దగ్గరికి, వసంతం దగ్గరికి, వసంతమే కిందకి రావాలి. మేఘాల దగ్గరికి అల్ల వెళ్ళలేవు, అంత మాత్రం మీద వర్షం కురవకుండా ఉండదు. నెక్స్ట్ లైన్ అదే అనమాట. అలసాగలేదా మేఘాల దాకా, గగనాల దాకా, అలసాగలేదా గగనాల దాకా అయినా మేఘం వర్షించకుండా ఉండదు కదా అన్న మీనింగ్తో ఉంటుంది అనమాట.
గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా Exactly. రాధతనే వసంతం. కరెక్ట్. సో ఇంత మంచి అలా రాయగలగాలి. అది ఎక్కడ చూసినా వరల్డ్ ఈజ్ హార్మోనీ, సింక్రనైజేషన్ అనమాట. పాట, సినిమా ఏదైనా సింక్, అది పడినప్పుడు సరిగ్గా పడినప్పుడు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక పదం, ఒక సిచ్యువేషను, సినిమా, ప్రపంచం ఇన్నిటిని కలిపి ఆ 2 లైన్లో చెప్పగలిగారు ఆయన. అంత గొప్పగా రాయడం గొప్ప అన్నది నా ఉద్దేశం. ఏదో అటు ఇటు చుట్టుపక్కల తచ్చాడుతుంటాం కానీ ఆ బుల్సై డాట్ని కొట్టాలంటాం కదా దాన్ని. అవును. అది ఆయన కొన్ని వేల పాటలో చేశారు, సూపర్. ఒక పాటలో కాదు. అదే అదే. ఇంకా నెక్స్ట్ ఎవరు మీరు పక్కకు పోయి తొంగి చూసింది ఎవరు? పక్కకు పోయి తొంగి చూసింది వేటూరు గారిని గుర్తు చేసుకోకపోతే చాలా పాపం చేసినట్టే అన్నమాట. నాకు ఎంత ఇష్టం అంటే శంకరాభరణంలో అన్ని పాటలు ఆయన అంటే ఆయనలాగా మాస్ పాటలు రాసేంత ఇంకెవరు పుట్ల లిరిసిస్ట్. అసలు ఆయన పదప్రయోగాలు ఏంటి, ఏదేదో పదప్రయోగాలు వాడతారు. ఏదో పాటలో అల్లంబరబ్బా అని కూడా వాడతారు ఆయన. అంతటి స్ట్రేంజ్ పదాలు వాడతారు అనమాట. దాంతోపాటు అటువంటి ఆయన అంత తెలియదు నాకు, చాలా అంటే ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు నాకు వేటూరు గారు ఇవి రాశారని చెప్పేసి. దొరకున ఇటువంటి సేవ పాట సమాసాలు, పదబంధాలు, సమాసాలు రాయాలంటే వేటూరి గారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అనమాట. గురువుగారు భావ ప్రకారం ఉన్నత స్థితికి ఎట్లా తీసుకెళ్లాలో గురువుగారి దగ్గర నుంచి నేర్చుకుంటే, పదబంధాల ద్వారా ఉన్నత స్థితికి ఎట్లా తీర్చుకోవాలో వేటూరి గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో దొరకున ఇటువంటి సేవ, నీ పద నీరాజనములు, నీ పద దొరకున ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయుత్రోవ దొరకున. ఆ హార్మోనీ ఏంటి అసలుకి. సో అది ఎక్సలెంట్. శంకరాభరణం అన్ని పాటలు నాకు అంతే ఇష్టం అనమాట. మెమరీకి క్షంతవ్యుణ్ణి, మెమరీ కొంచెం తక్కువ అనమాట. నేనున్నాను కదా. యాక్చువల్ మీరు మాట్లాడుతున్న మాట్లాడి నేను మాట్లాడాలి, బట్ మీరు ఇప్పుడు మాకు గెస్ట్ కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. సేమ్ అదే ఫీలింగ్ లో అదే వైపుతో నేను ఉన్నా. ఓకే. సో అది దీని తర్వాత ఎక్కడ దాకా అంటే నాకు అన్నమయ్య గారు, త్యాగరాజ గారు. ఇప్పుడు నా పాటలన్నీ ఏ దృక్పథంతో ఉంటాయి అంటే, కొంతమంది కొన్నిసార్లు మడిగట్టుకుని కూర్చుంటాం. ఎట్లా అయిపోద్దంటే ఇంకా ఇది చేస్తాం కాబట్టి దాన్నే చెయ్యాలి, దాన్ని దాటి చేయకూడదు, దాటి చేస్తే ఇబ్బంది ఏమో అన్న దృక్పథంతో ఉంటాం. దాటి చేస్తే అపచారం అనుకుంటాం అనమాట. బేస్ ఏంటి, ఎందుకు వచ్చింది మర్చిపోతాం. చిన్న చిన్నగా కొన్ని తరాలు దాటిన తర్వాత మూఢనమ్మకంగా కన్వర్ట్ అయిపోద్ది. అవును, రైట్. ఇది మన సగం మూఢనమ్మకాలు ఇంతే. రాత్రిపూట గోలు కత్తిరించకూడదు అంటే కత్తిరించకూడదు అంతే, మూఢనమ్మకం. అప్పుడు కరెంట్ ఉందా లేదా ఇవన్నీ అనవసరం అనమాట. ఎందుకు చెప్పుకుంటారు అది అనవసరం అనమాట. దీన్ని అప్లై చేయి, ఎందుకు చేయకూడదు అనేది తెలుగులోనే అప్లై చేస్తుంటాయి అనమాట. సో అన్నమయ్య గారు, త్యాగరాజు గారు వీళ్ళు రాస్తున్నప్పుడు ఏంటంటే పదాలు తక్కువ. ఎవరో ఒకరు పుట్టికపోతే పదాలు అట్లా పుడితే మాయబజార్లో డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ పదాలు పుట్టాలి, ఎవరు పుట్టించకుండా పదాలు ఎట్లా పుడతాయి అని చెప్పేసి. దాన్ని బ్రేక్ చేస్తూ ఏదన్నా కొత్త పదం వీలున్నంత వరకు అన్ని గ్రామటికల్లీ అన్ని చూసుకుంటూ అన్ని సాటిస్ఫై అయితేనే ఒక కొత్త పదాన్ని పుట్టించడానికి ట్రై చేస్తాం అనమాట. బట్ అలా పుట్టించడానికి అదేదో అడ్డు, అదెంతవరకు లేదు, డిక్షనరీలో దొరకలేదంటే దానికోసం నువ్వు ఆక్కు అన్న ఉద్దేశంతో, అంటే నా మైండ్ సెట్ అలా పైకి తీసుకెళ్ళి అనమాట. ఇవన్నీ వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల నీలిమేఘంలో కొన్ని పదాలు అట్లనే వస్తాయి అనమాట. మిథిలావేణి, వసుధావాణి ఇవన్నీ ఉన్న పదాలు కాదు, డిక్షనరీలో వెతికితే ఉండే పదాలు కాదనమాట. మనం దాన్ని కలిపి రాసి దానికి ఒక మీనింగ్, అది విన్నప్పుడు ఇది సీతమ్మ వారి గురించి అనిపించేలాగా రాయడం. ఎప్పుడో మర్చిపోయిన కొన్ని పదాలను తీసుకురావడానికి ట్రై చేయడం అనమాట. వనధి లాంటి పదాలు అట్లాంటివి మళ్ళీ వినిపించవు కదా. సో అట్లాంటి వాటిని ఈ దృక్పథానికి మారిందనమాట. సో గురువు గారు వేసిన విత్తనం ఒక రకంగా మొలక కొంచెం చిన్న చిన్న మొక్కలాగా మారుతూ వేరే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఒక సంపూర్ణమైన వృక్షంగా ఎదగడానికి ట్రై చేస్తుంది. మంచి భరద్వాజ్ గారు, మనం మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నాం కానీ కాస్త సమయాభావం మనకున్నది. సో ఒకసారి నాకు కావాల్సింది, ఇప్పుడు మీరు సినిమాలు మాకు కొన్ని పాటలు అయితే రాశారు, ఇప్పుడు కొన్ని పాటలతో మీరు వచ్చారు. ఏమైనా మీరు రాసుకున్నది ఏదైనా ఓ పాట, ఏదైనా సందర్భం ఏదైనా ఉందా, అదేమన్నా చెప్పేది ఉందా మాకు? నేను చాలా తక్కువ రాశాను సొంతంగా. తమ్ముడికి రాసుకున్న పాటలు ఇప్పుడు వీరానికి రాస్తారండి పాటలు. మీరే తమ్ముడికి రాశాను, తమ్ముడి కోసం రాశానని చెప్తున్నారు. సరే, ఏదైనా ఉంటే చెప్పండి. అదే
అయితే కొన్ని రాశాను అనమాట. మధ్యలో నాకు శ్రీశ్రీ గారు అంటే వల్ల మాలిన అభిమానం ఉండేది అనమాట. కొంచెం కవితాత్మక ధోరణి నాకు ఇంత భరద్వాజ్ నీలిమేఘం రాస్తారు అనుకుంటారు కదా, బట్ నాకు నచ్చిన పాటలన్నీ కూడా విప్లవాత్మకమైన పాటలు ఉంటాయి. మీరు వచ్చి మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది మీకు కొంచెం మీ మాటలకి మీ వాయిస్ కి మీకు కొంచెం దేనికి వేరే తేడా ఉందని అనుకున్నాం, ఇప్పుడు చెప్తున్నారు మీరు. ఓకే రైట్. సో అదే, సో నాకు మనసు బాగాలేకపోతే నేను పల్లె కన్నీరు పెడుతుందో, తెలంగాణ పోరు సాంగ్ ఇవి వింటాను అనమాట నేను. సో అట్లా నాకు అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం కానీ శ్రీశ్రీ గారి కవిత్వం కానీ చాలా ఇష్టం అన్నమాట. అలిశెట్టి ప్రభాకర్ గారు చాలా ఇష్టం. బాగా గుర్తు చేశారు, థ్యాంక్ యూ, గ్రేట్. అలిశెట్టి ప్రభాకర్ గారిని గుర్తు చేసే వాళ్ళు, ఆయన గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, రేర్ అది. అవును. సో థ్యాంక్ యూ ఆయన్ని మనం గుర్తు చేసుకున్నందుకు. నిజంగా ఆయన ఏమన్నా కథలు రాస్తారు, కవితలు రాస్తారు. ఒకటి మీరు పర్మిషన్ ఇస్తే, అంతకన్నా ముందు నేను ఒకటి చెప్తాను. 2 గీతలు ఉంటాయి. సరే ఆయనది ఎప్పుడైనా వేశ్య గురించి రాసింది చాలా ఫేమస్, కానీ ఒక 2 లైన్ల హైకులు రాస్తాడు ఆయన. ఒకటి ఏదో నాకు బాగా నచ్చింది, గుడిసెలే మేడల్ని కడతాయి కానీ ఆ మేడలే గుడిసెల్ని కొడతాయి. ఆయన ఇట్లాంటి 2 లైన్ల చమకులు ఎంత రాస్తారంటే అలిశెట్టి చాలా బాగా రాస్తారు అన్నమాట. చెప్పండి. చాలా అప్పట్లో ఏంటంటే కొంచెం ఆకలి కవిత్వం ఉండేది. అప్పుడు ఆ పరిస్థితులు ఎట్లా అంటే అన్నం లేక ఆకలి ఉండేది, ఆకలితోనే అవన్నీ పుట్టాయి అన్నమాట. ఇప్పుడు కడుపు నిండుతోంది. సో అటువంటి కవిత్వాలు ఒక కవిత ఉండేది అనమాట. ఏంటది, ఆకలి మీద. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి అధ్యక్షతన ఖాళీ కడుపే ఒక బహిరంగ సభ, నినదించే పేగులే జనం అని రాస్తారనమాట ఆయన. అప్పట్లో పొలిటికల్ మీటింగుల్లో ఇవన్నీ చెప్తా ఉండేవాళ్ళు, మీకు ఇది చేస్తాం అని చెప్పేసి. ఆకలిని తీర్చేవాళ్ళు లేరు అనమాట. సో ఆయన కడుపు పెట్టుకున్న బహిరంగ సభ గురించి చెప్తాను అనమాట. అటువంటి ఆకలి కవితలు ఉండే. ఇప్పటికి కూడా పట్టుకునే కొన్ని కవితలు ఉండే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకి శిలువేసి సంవత్సరాల మేకులు దిగేసి వదిలేస్తే ఈ వ్యాపార వ్యవస్థలో నెత్తురోడుతున్న ఇంకెందరో నిరుద్యోగ క్రీస్తులో అని చెప్పేసి రాస్తారనమాట. స్టిల్ అప్లై. చదువులాగా చూసి ఎంటెక్లు పిహెచ్డీలు చేసినంత మాత్రాన నువ్వు ఏదో బాగుపడిపోతావు, ఉద్యోగం వస్తావు అనేది, ప్రపంచంలో బతకడానికి అర్హుడు అని కాదు. బట్ స్టిల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లనే ఉంది. ఇవి ఇప్పటికీ రిలేటబుల్ అనమాట. అవునవును. అటువంటివి. ఇంకా సంతోషం గర్వం ఏంటంటే ఆయనది మాదే సేమ్ జగిత్యాల తెలంగాణ. తెలంగాణ మొట్టమొదటి అనలేము. అప్పట్లో తెలంగాణ కవిత్వం చాలా బాగుండేది. ఎంతో మంది కవులు తెలంగాణ నుంచి వచ్చారు. విప్లవం అది ఆ గడ్డ అట్లాంటిది, అక్కడ బాధలు అట్లాంటివి. ఆ బాధల నుంచి, ఆ కడుపుల్లి, ఆ ఆకలి నుంచి పుట్టిన పాటలు కానీ సాహిత్యం కానీ అలా ఉంటాయి. సో మంచిది. మీదేంటి, మీదేమైనా శ్రీశ్రీ గారి భావనలలో కొంచెం వాటిని ఇంత న్యాచురల్గా అథెంటిక్గా రాసేంత కెపాసిటీ అయితే నాకు లేదనమాట, టు బీ ఫ్రాంక్. శ్రీశ్రీ గారు కానీ అలిశెట్టి గారు కానీ వీరు రాసే కవిత్వం చాలా ఉచ్చ స్థితిలో ఉంటుంది అనమాట. బట్ నేను ఒకటి రాసుకున్నా వీరి భావనలతో. ఏది నీది ఏది నాది, నీది నాదనుకున్నదేది ఎవరిది కానే కాదని, తెలియలేదా తెలివి లేదా, తెలివి ఉన్నా తెలుసుకున్న, తగని కోరిక తరుముతున్న తరుణమే నీ చరణమే, తగని కోరిక తరుముతున్న తరుణమే నీ చరణమే, నిన్ను కాదని నడుచు తీరిక నిమిషమైనా ఎదురు నిలిచి, నిన్ను నువ్వే తరచి చూచి రగులుతున్న విషయజ్వాలను విరగదీసి తిరగరాసి, మాన వ్యర్థపు మంచు తెరలను మంచితనమును కంచుబాకుతో చీల్చి నిప్పుల కొలిమిలో కన్నీటి సంద్రపు కరుణలో నలిగి విరిగి కరిగి కడిగిన స్ఫటిక మల్లె పరిడవిల్లిన రోజునే రాజుల తిరుగుతావోయ్ వెలుగుతావోయ్, మనసు పొరలను మిగులుతావోయ్ బహుదూరపు బాటసారి అని చెప్పేసి రాసుకున్నాను అనమాట. ఇది మహాప్రస్థానంలోనే ఒక పద్యం చదువుతున్నట్టుగా ఉంది. అంటే దాని ఇన్స్పిరేషన్ తోని ఆ లైన్లోనే ఆ టెంపర్లోనే రాసుకున్నాను. నేను మహాప్రస్థానం చదవను, ఇట్లనే పాడుకుంటాను అనమాట. సో అందులో ప్రతి ఇప్పుడు నేను అగ్గిపుల్ల కుక్కపిల్ల కవిత ఉంటుంది కదా, అది కూడా కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కన్నా ఇట్లా చదువుకుంటా రాస్తాను ఒక ఉధృతిలో. సో టెంపర్ అట్లనే ఉంటుంది. బట్ విషయం ఏంటంటే నువ్వు ఎంతో ఈ కవిత అంతా ఉద్దేశం ఏంటంటే బయటికి మాటలు చాలా చెప్తావు, కాకపోతే విషయం దగ్గరికి వచ్చినంత వరకు దగ్గరకు వస్తే టక్కుమని సైడ్ అడిగేస్తావు. అవినీతి చేయకూడదు అని అంటావు, బట్ క్యూ లైన్ పెరిగే కొద్దీ టక్కుమని 50 రూపాయలు పట్టుకున్నట్టు దగ్గరికి వెళ్తావు. సో ఇవన్నీ మనలో ఉన్న హిపోక్రటిజం అనమాట. దీన్ని ఈ మూమెంట్ వచ్చినప్పుడు ఆగు, నువ్వు ఒక్క నిమిషం ఆగి తరచు చూసుకో,
నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి, ఒక్క క్షణం ఆగు, ఒక్క క్షణం ఆగి తరచి చూసుకొని నీ కన్నీటితో ఇంత ఎదవ్వా నువ్వు అని చెప్పేసి నీ కన్నీటి దారలతో నిన్ను కడుక్కొని ఒక మంచి ముత్యం వల్లే బయటకు రా, అప్పుడు మిగులుతో నలుగురు మనసుల్లో అని చెప్పేసి రాసుకున్న ఉద్దేశం అనమాట. ఇది నాకు నేను ఆర్టీఐ ఆఫీస్లో డబ్బులు ఇస్తున్నప్పుడు రాసుకున్నది అనమాట. ఆర్టీఐ ఆఫీస్లో డబ్బులు ఇస్తున్నప్పుడు అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్. రాయండి, 6 నెలలు జైల్లో వేసినాను. నైస్ మంచిది. బట్ సాహిత్యం ఇప్పుడు నాకు కూడా ఇష్టం కాబట్టి మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే నిజంగానే గంటలు అయిపోతూ ఉంటాయి. బట్ మంచి నైస్ మీటింగ్ యూ, చాలా మంచి మాటలు చెప్పారు. మళ్ళీ కలుద్దాం మనం. మీరు ఇట్లాంటి మళ్ళీ మంచి పాటలు రాయాలి. అండ్ ఆ వేరియేషన్స్ మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి కావాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఒకసారి మాకు ఓం శాంతి 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 సినిమా రిలీజ్ అవుతుంది. టీంతో మాట్లాడడం కూడా మంచి నమ్మకంగా ఉన్నారు. చూస్తుంటే కూడా ఆ గోదావరి ఫ్లేవరు అది ఇది సినిమా కథ కూడా చాలా మందికి తెలుసు. అయినా దీంతో మీరు వచ్చేదంటే మీరు సాధించేందంటే ఇప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అసలు మీరు కొట్టినట్టే, మామూలుగా కాదు. అది ఏం తెలియకుండా హిట్ ఎవరైనా కొడతారు. తెలిసి గనక సినిమా నచ్చింది అని అంటే అసలు ఆ డైరెక్టర్ని, యాక్టర్స్ని, ఇప్పుడు మీ టీంని అందరినీ మెచ్చుకోవాలి. బట్ మీకు బెస్ట్ విషెస్, అట్లాంటి సినిమాలు రావాలి, హిట్ కావాలి. బట్ ఏంటి ఆ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎలా వచ్చింది అంటే మీకు అవకాశం కాదు, సినిమా ఎలా వచ్చింది ఆ సినిమా గురించి చెప్పండి. ముఖ్యంగా నేను ఓం శాంతి 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 మొదలు పెట్టాలంటే ముందుగా ఆ గట్స్ అంతా ప్రొడ్యూసర్ గారికి ఇవ్వాలన్నమాట. సృజని గారు నాకు తెలుసు ముఖత. ఎంత గట్స్ అంటే మీరన్న అన్ని నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ పాపం సినిమా వచ్చింది, తెలుగులో కూడా 70 చూశారు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లు కానీ ఇవన్నీ లేని వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది. సినిమా చూడండి ఉన్నా కూడా నేనే జయ 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 చూడలేదు. మీరే చెప్పాను టీంకి. ఇంతమంది జనాలకి కేవలం ఎకనామికల్లీ ఆడిద్దో ఆడదో అన్న మీమాంసలో ఇంత మంచి పిక్చర్ని నలుగురికి దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని వదులుకోకూడదు అన్న గట్స్కి ఇవ్వాలి మనం. మొట్టమొదటిగా ప్రశంస. సో సృజన్ గారికి, ఇంకా సోకాల్ ప్రొడ్యూసర్స్ అందరికి కూడా, అక్కడ అందరూ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఫస్ట్ మనం పొగడాలన్నమాట, మెచ్చుకోవాలి. దాన్ని కొని రీమేక్ రైట్స్ని తెలుగులో కావాలి ఆథెంటిక్గా నాకు అని చెప్పేసి, దాని తర్వాత ఈ సినిమాని తలకెత్తుకున్న, భుజాలకి ఎత్తుకున్న సజీవ్ గారికి కానీ, దర్శకులు సజీవ్కి కానీ, అలానే రైటింగ్ టీంలో హెల్ప్ చేసిన 35 డైరెక్టర్ గారు నందకిషోర్ గారు కూడా హెల్ప్ చేశారనమాట రైటింగ్ డిపార్ట్మెంట్లో. సో కథకి ఎంత ఆథెంటిక్గా మార్చారంటే, నేను మొత్తం బౌండ్ స్క్రిప్ట్ చదివాను అనమాట. ఎంత ఆర్గానిక్గా మార్చారు అంటే, ఇది మన గోదావరి కథే, జై సినిమా అనే సినిమాకి దీనికి సంబంధం లేదేమో అనిపించేంతగా మార్చారనమాట. ఇదేమి ఎక్కువ చెప్పడం కూడా కాదు, టు బి ఫ్రాంక్. స్క్రిప్ట్ జరిగిన తర్వాత నాకు అనిపించిన ఇదనమాట అది. అంత దీన్ని ఒప్పుకోవడం, ఇంకా తరుణ్ భాస్కర్ గారికి ఎంత ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎంత ఇది చెప్పాలి. ఆయనకి బహుశా ఒక యాక్టర్గా కొత్తగా ప్రయత్నించాలని ఒక చిన్న జిజ్ఞాస ఉంటుందేమో. బట్ అది దేంతో అయినా చేయొచ్చు, వేరే రకరకాల సినిమాలతో చేయొచ్చు. ఈ సినిమా కోర్ కాన్సెప్ట్ని చూసి, ఈ కోర్ కాన్సెప్ట్ ఒక నార్మల్ ఆడియన్కి వెళ్ళాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో, దాంతోపాటు తన నటనా తృష్ణను కూడా తీర్చుకోవడానికి ప్రయత్నించారు చూడండి. దానికి ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ని ఒప్పుకొని ఇష్టంగా చేసిన ఇషారెబ్బా గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట ముఖ్యంగా. సో ఇంతమంది కలిసి ఒక ఆనెస్ట్ అటెంప్ట్తో, హిట్ ఫ్లాప్ ఇవన్నీ మనం అనుకున్నాం కదా, చాలా ఫ్యాక్టర్లు డిసైడ్ చేస్తాయి హిట్ ఫ్లాప్లు ఇవన్నీ కాదు. ఇంటెన్షన్ చూడాలి. ఫ్రెండ్ ఒక మాటనే తిట్టినంత మాత్రం ఫ్రెండ్ చెడ్డోడు అయిపోతాడా? ఎందుకు తిడుతున్నాడు? ఇంటెన్షన్ చూడాలి. ఒక సినిమా రిలీజ్ అయినంత మాత్రం చెడ్డదైపోతుందా? ఎందుకు చెప్తున్నాము? ఇంటెన్షన్ లేదు. కాకపోతే పాపం సినిమా వాళ్ళకు ఫ్లాప్ అయితే కనుక మంచి సినిమా, అరే ఇది మంచి సినిమా అందరికీ తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు, చూడని వాళ్ళు వింటున్నారు, అదేదో మంచి స్టోరీని పట్టుకొచ్చారట. డబ్బులు రాకపోతే మీరే లాస్ అవుతారని ఒక బాధ. అరే జనాలు చూడాలి, చూస్తే ఒకవైపు మీ సైడ్ది, రెండో వైపు చాలా మంది చూస్తే బాగుండేది అనేది ఉంటది. బ్యాడ్ మూవీ అనేది అట్లాంటిది అయితే ఏం లేదు. అసలు మంచి ఇంప్రెషన్ ఉంది మూవీ మీద. చూసిందే చూస్తారా? నేను తరుణ్ భాస్కర్ గారితో మాట్లాడుతూ ఉంటే చూసిందే చూస్తారా అని అంటే, పృథ్వీ గారు రేపటి నుంచి ఇది #, ఒకటి పెడదాం, చూసిందే మళ్ళీ చూస్తారా పెడదాం, ఇది మనం ట్రెండ్ చేద్దాం దీని #, అంటే ఈ పని చేద్దాం మనం, అంతేముంది తప్ప సినిమా గురించి నెగిటివ్ ఒపీనియన్స్ ఏమీ లేవు. మళ్ళా చూడండి, ఐ వుడ్ సే వాచ్ ఇట్ 3 times, 3 సార్లు చూడండి అనొద్దు. మీరు ఇప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి. చూసిందే మళ్ళీ చూస్తారా? చూస్తే మళ్ళీ బ్రహ్మాండంగా చూస్తారు. అందులో అంత ఉంది.
ఖచ్చితంగా. ఎందుకంటే అదొక ఆనెస్ట్ అటెంప్ట్. ఇంతమంది మంచోళ్ళు కలిసి ఒక సదుద్దేశంతో ఒక దాన్ని చూస్తున్నప్పుడు వరల్డ్ విల్ హెల్ప్, కాస్మిక్ ఎనర్జీ విల్ హెల్ప్ అన్న చిన్న ఆశ అనమాట. అది ఆశ త్వరలోనే నిజమని తెలుస్తుంది ఖచ్చితంగా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి మీ జీవిత విశేషాలు అండ్ ఆ సాహిత్యం, లిటరేచర్, పాటలు, ఒక అమ్మాయిల గురించి మాట్లాడేది తప్ప మరి మీ వైఫ్ ఏమని అంటారని చెప్పేసి అది పక్క అన్నీ మాట్లాడినందుకు, అది తప్ప అన్నీ మాట్లాడినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రోగ్రామ్కి కూడా మన టైటిల్ ఇచ్చేద్దాం, ఓం శాంతి 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 శాంతి. శాంతి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. చూడండి అందరూ, ముఖ్యంగా జనవరి 30వ తేదీ రిలీజ్ అవుతుంది, అందరూ ఖచ్చితంగా చూడండి.